బైబిల్ చరిత్రను మనం ధ్యానిస్తున్నప్పుడు వ్యక్తుల నేపథ్యాలు ఎక్కువ రాయబడ్డాయి. వ్యక్తుల జీవిత వృత్తాంతాలు ఎక్కువ నమోదు చేయబడ్డాయి. వాటిని గూర్చి మనం ధ్యానిస్తున్నప్పుడు మన జీవితాన్ని మనం ఎలా కట్టుకోవాలో మనకు అర్థమవుతుంది. ఇప్పటివరకు సహోదరులు దావీదు జీవితంలో ఆశీర్వాదం ఎలా పొందుకున్నాడో చెప్పాడు. ఆయన చెప్పిన వర్తమానంలో ఒక్క పదాన్ని మనం బేస్ చేసుకొని మరికొన్ని సంగతులు మనం ముందుకు ఆలోచించే ప్రయత్నం చేద్దాం. బైబిల్లో ఏముందని ఎవరైనా తిరగేసి అడిగితే రెండు విషయాలు ఎక్కువ ఉన్నాయి. ఒకటి, దేవుని గురించి ఎక్కువ రాయబడింది. రెండు, మానవుల గురించి ఎక్కువ రాయబడింది. ఈ రెండు సంగతులు రాయబడినప్పుడు మానవుల యొక్క స్థితిగతులు మనం చదువుతున్నప్పుడు దేవుణ్ణి పట్టుకుని ఎదిగిపోయిన జీవితాలు మనకు కనబడతాయి. అదే దేవుని దగ్గర నిలబడడం చేతగాక రాలిపోయిన జీవితాలు కూడా మనకు కనబడతాయి. ఈ రెండు నేపథ్యాలు బైబిల్లో మనకు తారసపడతాయి. అంటే ఈ దేవుని యొక్క వ్యక్తిత్వం, ఈ దేవుని యొక్క స్వభావం, ఈ దేవుని యొక్క నైజం ఏంటి అని మనం బైబిల్ని ప్రశ్నిస్తే ఆ దేవుడు మనం అనుకున్నట్టు లేడు, ఆయన అనుకున్నట్టే మనం ఉండాలని ఈ బైబిల్ మనకి సమాధానం చెబుతుంటుంది. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 వచనం నుండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 వచనం నుండి. ఎవరైనా చదువుతారా? పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చాను. ఆగుదాం. ఈ సందర్భం మనం పలుమార్లు చదువుకున్నాం. సండే స్కూల్కి వెళ్ళిన తరగతుల దగ్గర నుంచి సందర్భాలు మనకు సుపరిచితం. అయితే ప్రశ్న, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సందర్భాన్ని పోలికగా చెప్తున్నప్పుడు ఒక యజమానుడు దేశాంతరం వెళ్ళిపోయాడట. యజమానుడు ఎవరో కాదు, దేవుడినే యజమానుడిగా పోల్చుకొని చెప్తున్న సందర్భం అది. వ్యక్తులు కట ఒకరికి 5 ఇచ్చాడట, ఒకరికి 2 ఇచ్చాడట, ఒకరికి 1 ఇచ్చాడట. ఏంటని అడిగితే తలంతులు అంటారు, సామర్థ్యాలు అంటారు. ఏది ఏం మాట్లాడుకున్నా ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 ఇచ్చాడు. ఆయన ఊరు వెళ్తున్నప్పుడు గొడవ లేదు, ఊరి నుంచి తిరిగి వస్తున్నప్పుడు గొడవ లేదు, తీసుకున్నప్పుడు గొడవ లేదు. గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇచ్చిన తర్వాత ఈ దేవుడికి ఉండే గుణం ఏంటంటే అడుగుతాడన్నమాట. అంటే ఈ దేవుడికి ఒక గుణం ఉంది. ఏంటది? అడుగుతాడు. ఏదన్నా మనకు అనుగ్రహించాడంటే వాటి లెక్కను అడుగుతాడన్నమాట. వాటి విషయంలో మనం సరిగ్గా సరిపోవాలి. అది ఏదైనా, నువ్వు ఇల్లు అడుగుతావో, వాకులు అడుగుతావో, ఐశ్వర్యం అడుగుతావో, ఆరోగ్యం అడుగుతావో, పదవులు అడుగుతావో, ఏం అడుగుతావో అడుగు, అన్నీ ఇచ్చే దేవుడే. కానీ ఈ దేవుడికి ఉండే గుణం ఏంటంటే ఒకరోజు మళ్ళీ తిరిగేసి అడుగుతాడు. ఈ లెక్కలు మనకు సరిగ్గా తెలియలేదనుకోండి, ఈ దేవుడిని అర్థం చేసుకోవడం మనకు రాకపోతే చాలా భయంకరమైన పరిస్థితుల్లో పడతాం. ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. ఈ దేవుడిని నమ్ముతున్నామని చెప్పుకుంటాం, కానీ నేను సరిగ్గా మనం అర్థం చేసుకోం. అటు లోకంలోనికి అడుగులేస్తుంటాం, ఇటు దేవుళ్ళలోనే అడుగులేస్తుంటాం. ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. ఒక పాస్టర్ గారు చర్చి కడుతున్నారు. పాస్టర్ గారు చర్చి కడుతున్నప్పుడు ఆ చర్చికి ప్లానింగ్కి బేపనాయన దగ్గరికి వెళ్ళాడంట. మీకేమర్థమవుతుందండి? అంటే దిక్కులు ముహూర్తాలే పాస్టర్ గారు నమ్మితే ఇక విశ్వాసులు నేను అడుగుతున్నాను, వీళ్ళని పట్టుకోగలవా? ఒక ఆవిడ అందట, సీరియస్గా వినండి, ఈ దేవుడు ఎలా ఉంటాడో మనకు అర్థం అవ్వాలి. పాస్టర్ గారికి చెప్పింది ఏమనంటే, పాస్టర్ గారు మీరు సరిగ్గా 11:30కే మీరు
మన కార్యక్రమానికి వచ్చేయాలి, మన ఇంట్లో జరుగుతున్న అంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది, ఆ కార్యక్రమానికి మీరు 11:30కే వచ్చేయాలని చెప్పింది. అది కదమ్మా, ఏదైనా ట్రాఫిక్ జామ్ అయినా ఏదైనా ప్రాబ్లం ఉన్న ఒక 10 నిమిషాలు అటు ఇట్లు వస్తాయంటే కుదరదు 11:30కే మీరు వచ్చేయాలన్నదట. అని అడిగితే ఆవిడ చెప్పింది సీరియస్గా ఏంటో తెలుసా, బేపనైన ముహూర్తం 11:30కే పెట్టిందని చెప్పిందట. నేను అడుగుతున్నానండి, పిలవడానికి ఆవిడకి సిగ్గులేదు, నెక్స్ట్ నన్ను అడగకండి అంటే మనకి ఏమర్థమవుతుంది అంటే వీళ్ళు నమ్ముతారంటే క్రైస్తవ వేత్తలు కాదు అంటాడు, క్రైస్తవ్యానికి బయట ఉన్నవారు కాదు, క్రైస్తవులు కూడా ఇవి నమ్ముతున్నారంటే నమ్ముతున్నారు. మరొక ఉదాహరణ చెప్తాను వినండి. మీ పక్కనే అంటే మీకు దగ్గరగా ఉన్న అతిపెద్ద సిటీ హైదరాబాద్లో ఒక వార్త తెర మీదకి వచ్చింది, మీరు ఎంతమంది చూశారు? ఆ వార్త ఏంటంటే, చక్కగా బిల్డింగ్ ఉంది, 5 ఫ్లోర్లు 8 ఫ్లోర్లు కట్టాడు. ఒకరోజు ఆ ఇంటికి ఎవడో ఒక పెద్ద మనిషి వచ్చాడు, మోతుబారు. ఏమన్నాడంటే, ఈ మధ్య నీ ఆరోగ్యం బాగోట్లేదు కదా అన్నాడు. అవునండి అన్నాడు. నీ పరిస్థితులు బాగోట్లేదు కదా అని అడిగాడు. అవునండి అన్నాడు. నీకేం కలిసి రావట్లేదు కదా? అవునండి అన్నాడు. ఎందుకో తెలుసా, నీ బిల్డింగ్ కన్నా పక్క బిల్డింగ్ పొడవైపోయింది, అందుకు నీకేం కలిసి రావట్లేదా? మరి ఏం చేయాలి సార్ అని అడిగితే, ఏం చేస్తావు, దీని మీద ఇంకో ఫ్లోర్ ఏమంటారు సార్ అంటే, కాదు పునాదుల్లోంచి లేపాలన్నాడు. అంతే, లేటెస్ట్ టెక్నాలజీ అన్నారు, ఆ క్రైన్స్ తీసుకొచ్చారు, కింద నుంచి లేపే ప్రయత్నం చేశాడు. ఈడి బిల్డింగ్ వెళ్ళి ఆడి బిల్డింగ్ మీద పడితే 2 పడిపోయింది. అంటే ఇలాంటివి నమ్మే వాళ్ళు ఈ యుగంలోనే చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారంటే ఉన్నారు. మరో ఉదాహరణ చెప్తాను వినండి, వాక్యంలోకి వెళ్దాం. ఒక సీనియరు హెల్డర్స్ ఉంటారుగా చర్చిలో పెద్దలు, ఆ పెద్ద ఆయన గృహ దర్శనాలకు వెళ్తారు కలిసి, సంఘం అంతా గృహ దర్శనాలకు వెళ్తారు. ఈ గృహ దర్శనాలకు వెళ్ళినప్పుడు ఈ గృహ దర్శనానికి వెళ్ళి ఒక పెద్ద ఆవిడ ఇంటికి వెళ్ళారు. ఆవిడ కూడా సీనియరే సంఘంలో. ఏం పెద్దమ్మ అంత డల్గా ఉన్నావు ఏంటి అని అడిగితే, ఏముందయ్యా జీవితం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అయిపోయింది, ఎదుగు లేదు బతుకు లేదు, జీవితం ఏం కలిసి రావట్లేదు, అన్ని సమస్యలు మాకే, ఆరోగ్య సమస్యలు మాకే, అన్నీ మాకే వస్తున్నాయి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లలు ఏమీ పరిస్థితులు బాగాలేదు, ఏది కలిసి రావట్లేదు, నష్టాలు అయిపోతున్నాయి అంటే, అప్పుడు ఈ పెద్ద ఆయన ఏమనాలండి, బాధపడకు, ప్రార్థనలో పెడదాం, సంఘం నీ కొరకు ప్రార్థన చేస్తుంది అనాలి కదా. అనలేదట. ఏమన్నాడు తెలుసా, ఆ మూలన బరువు ఎక్కువైపోయింది మీ ఇంట్లో అన్నాడంట. ఇలాంటి మాటలు మాట్లాడుతుంది ఎవరు? సంఘ పెద్ద. ఇలాంటి మాటలు మాట్లాడుతున్న ముహూర్తాలు పెట్టిస్తున్నది ఎవరు? కొందరు దైవజనులు. ఇలాంటివి నమ్ముతున్నది ఎవరు? ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు. ఇలాంటివన్నీ నమ్ముతున్నది క్రైస్తవులు కూడా. ఇప్పుడు తిరిగేసి ప్రశ్న అడుగుతాను, చెప్పండి, ఎప్పుడైనా మనం కొన్ని మాట్లాడుకున్నప్పుడు మీ జీవితాలు ఎందుకు బాగుపడలేదని అడిగితే కొంతమంది ఎక్స్ట్రీమ్ ప్రజలు ఉంటారు. వాళ్ళు ఏమంటారో తెలుసా, మా ఎదిరింటోళ్ళు ఏడుపు ఎక్కువైపోయిందండి అంటారు, వాళ్ళ కళ్ళు మంచివి కాదండి అంటారు. నేను అడుగుతున్నాను, వాళ్ళకి అంత పవర్ ఉందా? వాళ్ళకి అంత పవర్ ఉంటే ఎప్పుడో గవర్నమెంట్ కొనుక్కున్న వాళ్ళకి అంత సీన్ ఉందంటే అలా నమ్ముతాం మనం. అలాంటివి ఎదిరింటోళ్ళ వల్ల మేము ఎదగలేకపోతున్నాం, మాకు పరిస్థితులు ఏమి కలిసి రావట్లేదు, ఇలాంటివన్నీ నమ్ముతున్న వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు నమ్మి తమ్ముడు తాము నిందించుకున్న వారు దేవునికి మరింత ఉగ్రతకి పాత్రగా మారిపోయే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. నేను అడుగుతున్నాను, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈశాన్యం నుంచో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురింటి నుంచో రావు. ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే, ఇందాక సహోదరులు చెప్పాడు, ఏది ఆశీర్వాదమని మనం నమ్ముతామో ఆ ఆశీర్వాదమే మనకు ప్రమాదమై కూర్చుంటుంది. అంటే ఏంటి సార్ మీరు చెప్తున్నది అంటే, నేను చెప్తున్నది కరెక్ట్గానే చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. బైబిల్లో దేవుని ఆశీర్వాదాలు పొందుకొని, బైబిల్లో దేవుని ఆశీర్వాదాలు పొందుకొని తమ్మును తాము నాశనం చేసుకున్న భక్తులు ఉన్నారంటే నమ్మగలరా? కేవలం ఆశీర్వాదాలు. మీకు ఇంకా ఆసక్తి కలిగి భయం వేసి ఒక మాట చెప్తాను వినండి. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారి ఆశీర్వాదం పొందిన 2 దంపతులు ఉన్నారు బైబిల్లో. ఎవరు చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్నారు ప్రశ్న, చెప్పండి. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారి ఆశీర్వాదం పొందిన 2 దంపతులు ఉన్నారు. ఎవరు చెప్పండి? చెప్పండి. మనతో వచ్చిన గొడవేడు చెప్పనా, రోడ్ల మీద ఎంత నోరేసుకు అరుస్తాం మనం, ఇళ్ళల్లో పెద్ద పెద్ద గొడవలు ఆడుతాం, దేవుడి సన్నిధికి వచ్చేసరికి అప్పుడో పుట్టిన బేబీల్లా మాట్లాడతాం. మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, సిగ్గు లేకుండా చెప్పండి, తెలిసింది చెప్పండి. అడుగుతున్నాను, బైబిల్లో మొట్టమొదటి ఆశీర్వాదం పొందిన దంపతులు ఎవరు? చెప్పాలి. రైట్, వెరీ గుడ్, బాగా చెప్పారు. నేను మళ్ళీ తిరిగేసి ప్రశ్న అడుగుతున్నాను, బైబిల్లో మొట్టమొదటిసారి శాపం పొందిన దంపతులు ఎవరు?
మీకు ఏం అర్థమవుతుంది? ఆశీర్వాదం వెనకాలే ఏమి దాక్కుని ఉంటుంది, అది మీకు అర్థమవ్వాలి. అంటే ప్రమాదాలు మనం అనుకుంటాం, దేవుడి దగ్గర మోకాలు వేసినప్పుడు కిరాణా లిస్ట్ ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేస్తాం. దేవుడి దగ్గర ఏమని, అది ఇచ్చే ప్రవ్వా, ఇది ఇచ్చే ప్రవ్వా, అలా చేసే ప్రవ్వా, ఇలా చేసే ప్రవ్వా. అలాగే ఆ ఈదులో మా చుట్టాలు ఉన్నారు, ఆ పక్క ఊర్లో మా అమ్మ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మా తమ్ముడాళ్ళు ఉన్నారు, ఇంక ఎంత లిస్ట్ చదువుతాం. దేవుడు అడిగితే ఇచ్చే దేవుడే కాదంటలేదు, కానీ షరతులు వర్తిస్తాయి. ఆయన చేసే దేవుడే కానీ గుర్తుపెట్టుకో, ఆయన ఇచ్చే దేవుడే. ఆ దేవుడితో వచ్చే గొడవ ఉంది. ఆ గొడవ ఏంటంటే ఇస్తాడు, ఒక రోజు తిరిగి అడుగుతాడు. మరలా ఒక ఉదాహరణ చెప్తాను వినండి. యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారట. ఆ 10 మంది కుష్ఠరోగులు వచ్చిన తర్వాత 10 మంది స్వస్థత పొంది వెళ్ళిపోయారు, ఒక్కడ మాత్రం తిరిగి వచ్చాడు. ఆ దేవుడు ఏమని అడుగుతాడు తెలుసా? ఆ 9 మంది ఏమైపోయారంటే, ఈ దేవుడితో వచ్చే గొడవ మీకు ఏమర్థమవుతుంది? ఆయన అడుగుతాడు. నీకు ఇల్లు ఇచ్చాడా? ఆ ఇంటిని గురించి అడుగుతాడు. నీకు ఆరోగ్యం ఇచ్చాడా? ఆరోగ్యం కోసం అడుగుతాడు. నీకు ఆస్తులు ఇచ్చాడా? ఆస్తుల కోసం అడుగుతాడు. నీకు బిడ్డలు ఇచ్చాడా? బిడ్డల కోసం అడుగుతాడు. అంటే ఈ దేవుడు అడిగే దేవుడు. నీకు ఆశీర్వాదం ఇచ్చాడా? ఆశీర్వాదం కొరకు కూడా అడుగుతాడు ఆయన. 1 కాదు 2 కాదు, ప్రతిదీ ఆయన నిలదీసి అడుగుతాడు. అందుకే ఈ బైబిల్ నేపథ్యం చదువుతుంటే మొట్టమొదటిసారి ఆశీర్వాదం పొందిన దంపతులే మొట్టమొదటిసారి శాపం కూడా పొందారు. ఎలా వస్తాయండి? ఏం జరుగుద్దంటే ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ చరిత్ర మనం అలా చదువుకుంటూ వెళ్ళిపోతే ఆదాము తర్వాత అబ్రహాము, నావోహు తర్వాత అబ్రహాము, అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత చరిత్ర ఒక్కసారి ఎలా విస్తరించినట్టు మారుతుంది. ఆ విస్తరించిన చరిత్ర ఇశ్రాయేలు చరిత్ర. ఇశ్రాయేలుకి బాగా వినండి, ఇశ్రాయేలుకి 40 సంవత్సరాలు దేవుడు చక్కగా నడిపిస్తాడు వీళ్ళని ఐగుప్తిలో నుంచి. సుమారు 430 సంవత్సరాలు ఐగుప్తిలో బానిసలుగా ఉండిపోతారు. వీళ్ళు 430 సంవత్సరాలు బానిసలుగా ఉండిపోయిన తర్వాత ఏడుస్తారు, బాధపడతారు. దేవ, మా జీవితం ఏంటి, మాకేం అర్థం కావట్లేదు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కన్నీటితో వాళ్ళ ఆర్తనాదనాలు చేసినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు, వాళ్ళకి మాట ఇస్తాడు, మిమ్మల్ని విడిపిస్తానని. ఒక స్వతంత్ర ఉద్యమ నాయకుడిలాగా ఒక మోసే అనే ఒక నాయకుడిని పుట్టిస్తాడు. ఆ నాయకుని పుట్టించి 40 సంవత్సరాలు నడిపిస్తాడు. ఈ 40 సంవత్సరాలు నడిపిస్తున్నప్పుడు ఎన్ని వింతలు వాళ్ళకు చూపించాడో. 40 సంవత్సరాలు ఆకాశం నుంచి ఆహారం అలా వచ్చేసింది వాళ్ళకంతే, బండ నుంచి నీళ్ళు అలా వచ్చేసే అంతే. వాళ్ళకి చెమట పట్టలేదు, బట్టలు మాయలేదు, ఎన్ని వింతలో. అప్పుడప్పుడు అరకొరగా బైబిల్ చదివేసిన ఈ మధ్య ఏమంటున్నారంటే, ఆకాశం నుంచి ఎక్కడైనా ఆహారం వస్తుందా అని అడుగుతున్నారు. వస్తుంది. ఆకాశం నుంచి ఆహారాలు ఎలా వస్తాయంటే వస్తుంది. కాస్త వార్తలు ఏం జరుగుతున్నాయి విను. ఆకాశం నుంచి ఆహారం ఎలా వస్తుందంటే వస్తుంది. ఉదాహరణ చెప్తాను వినండి. ఆ మధ్యకాలంలో ఆకాశం నుంచి చేపల వర్షాలు పడ్డదని విన్నారా? నేను అడుగుతున్నాను, చేపలు ఎలా వచ్చి ఆకాశంలోకి? అడగండి, వీళ్ళు చెప్తారేమో. వీళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు. పైపచ్కి ఏం చెప్తున్నారంటే, సుడిగుండాలు వచ్చి చెరువు మీద గిర్రా తిరిగి ఆ సుడిగుండాలు అలా పట్టుకుని వెళ్ళిపోయాట. ఎక్కడికి? చేపలని అలా పట్టుకుని పోయి అలా వచ్చి ఆ నెల్లూరులో పడ్డది రండి ఈ చేపల వర్షం. అలా టౌన్ మీద అలా గురిసేస్తే ఆడి కారులో వెళ్ళేవాడు కూడా కవరట్టుకుని దిగిపోయాడు. దేనికి? చేపలు పట్టుకోవడానికి. అంటే చేపలు ఏరుకోవడానికి కారులు వెళ్ళే వాళ్ళు దిగిపోయారు, ఆటోలు వెళ్ళే వాళ్ళు దిగిపోయారు, ఎక్కడికెక్కడే దిగిపోయారు. అంటే చేపలు పడ్డాయి. నేను అడుగుతున్నాను, ఏ రకం పడ్డాయి అంటే అన్నీ ఒకే జాతి చేపలు పడ్డాయట. మీరు ఉదాహరణ ఎందుకు చెప్తాను వినండి. ఒకే జాతి చేపలు పడ్డాయి. వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తున్నారంటే, వీళ్ళు ఏమన్నారంటే, ఇదిగో సుడిగుండం వచ్చి అలా తీసుకెళ్ళి అలా కురిపించేసిందట చెరువుల మీదకి వచ్చి. నేను అడుగుతున్నాను, సుడిగుండం వచ్చి అలా తీసుకెళ్ళిపోతే చెరువు మీదకి వస్తే చెరువుల్లో చేపలు ఒకటే ఉంటాయా? పాములు ఉంటాయి, కప్పలు ఉంటాయి, ఇంకా చెత్త, ఆ ఏదైతే గుర్రపు డెప్ప అంటారో మీ సైడ్ ఏమంటారో తెలియదు, రకరకాల ఆ పచ్చటి ఆ పొదలాంటిది ఒకటి మొలిస్తే ఇన్ని రకాలు ఉంటాయి. వాటి పక్క చెట్లు ఉంటాయి, వాటి కొమ్మలు ఉంటాయి. ఇప్పుడు సుడిగుండం ఏం తీసుకెళ్ళదు, ఒక చేపలనే తీసుకెళ్ళింది. ఆ చేపలు మాత్రమే గురిసింది. ఇప్పుడు రివర్స్ అడుగుతున్నాను, నిజంగా సుడిగుండం వస్తే కప్పలను తీసుకెళ్ళాలి, అక్కడ చెత్త ఏది ఉందో ఆ చెత్త అంతా తీసుకెళ్ళాలి, ఏదైతే ఉందో మొత్తం సుడిగుండం పట్టుకెళ్ళి అక్కడ కురవాలి. కానీ విచిత్రం ఏంటి తెలుసా? అది ఏం కురవలేదు, ఒక్క చేపలు మాత్రమే గురిసే. ఇప్పుడు సుడిగుండం అని చెప్పింది వచ్చేటప్పుడు చేపలు మాత్రమే రండి, ఇంకెవరు రాకండి అందా? అరే ఈ రోజుకి కూడా అడుగుతున్నాను, కొన్ని వర్షాలు ఎంతకలా పడతాయో సమాధానాలు లేవు, కాకపోతే థీరీలు చెప్పుకుంటున్నాం అంతే. ఆ రోజుల్లో ఆకాశం నుంచి ఆహారం పడిందంటే పడింది.
బండ నుంచి నీళ్ళు వచ్చాయంటే వచ్చాయి. వాడి వస్త్రాలు మాయలేదంటే ఎందుకు మాయలేదంటే వాళ్ళకి చెమట పట్టలేదు. చెమట ఎందుకు పట్టలేదంటే వారికి రాత్రులు అగ్నిస్తంభము, పగటి వేళ మేఘస్తంభం వచ్చింది. వాళ్ళకి చెమట కూడా పట్టలేదు. చెమట ఎప్పుడైతే పట్టలేదో బట్ట ఏమవ్వదు, మాయలేదు. చక్కగా నడిచిపోతున్నారు. అద్భుతాలు చూసి నడిపించి వెళితే ఇశ్రాయేలుకు ఉండే జాడ్యం ఏంటంటే అంతా అనుభవించిన తర్వాత వాళ్ళు అన్నారు, మాకు రాజు కావాలన్నారు. దేవుడు కోపం వచ్చింది, బాధ వచ్చింది. పోషించిన దేవుడు మర్చిపోయారు. మనుషులకు ఉండే నైజం ఏంటో తెలుసా? మనుషులకు ఉండే ఒక నైజం ఉంటుంది. ఆ నైజం ఏంటంటే అంతా అనుభవించిన తర్వాత ఆ పెద్ద చేసావులే అంటారు. మనుషులకు ఉండే గుణం ఎప్పుడైనా గమనించారా? మనం ఏదైనా చేసామనుకోండి, అంతా చేసిన తర్వాత ఆ పెద్ద చేసావులే, అయ్యేగా 4 చేసావు అంటారు. ఇశ్రాయేలు కూడా అలాగే అన్ని అనుభవించిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే పెద్ద చూసేవలే మమ్మల్ని అన్నట్టు దేవుణ్ణే ఎక్కిరించే పని చేశారు. మాకు రాజు కావాలన్నారు. ఆ మొట్టమొదటి రాజుని ఇచ్చాడు దేవుడు, ఇశ్రాయేలీయుడు. ఆ ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి? సౌలు గారు. ఎవరు? ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు సౌలు. సౌలు గారు రాజు అవ్వకముందు మీరు గమనించండి, సౌలు గారు రాజు అవ్వకముందు వాళ్ళ నాన్నగారి దగ్గర ఒక పని చేసేవాడు. ఏం పని చేసేవాడు? గాడిదలను కాసేవాడు. ఏం కాసేవాడు? మీ ఊళ్ళో కూడా చాలా ఉన్నాయి. గాడిదలను కాసేవాడు. అడుగుతున్నాను, గాడిదలు అంటే మీరు సీపుగా ఏం చూడకండి. ఆ రోజుల్లో గాడిదలు, పశువులే పెద్ద ఆస్తిపరులు. గుర్తుపెట్టుకోండి. పశు సంపద ఎవరికి ఎక్కువ ఉంటే ఆ రోజుల్లో ఆస్తిపరులు అన్నమాట. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే పశు సంపద ఉన్న వాళ్ళు ఆ రోజు ఆస్తిపరులే కాదు, గాడిదలు ఉన్న వారికి ఆ రోజుల్లో కార్లు ఉన్నాయన్నట్టు సమానం. ఎందుకు? ఆ రోజుల్లో వాహనాలు ఏంటి? బరువులు మోసేవేంటి? గాడిదలే. అలాంటి గాడిదలు కాసి ఉద్యోగం చేస్తున్నాడు. అంటే వాళ్ళ నాన్నగారికి కలిసి వచ్చే పని చేస్తున్నాడు సౌలు గారు. అలాంటి అబ్బాయిని దేవుడు పిలుచుకున్నాడు, లేదా అలాంటి అబ్బాయిని ప్రవక్త ద్వారా పిలిచి ఇలా అన్నాడు, ఇశ్రాయేలుకి నేను రాజుని చేయబోతున్నానంటే ఆ లోపలికి పోయి దాక్కున్నాడట. సౌలు గారికి ఉండే గుణం ఏంటో బాగా వినండి. నేను స్టోరీ చెప్తున్నాను, నేను ప్రశ్నిస్తాను, నాకు జాగ్రత్తగా విని సమాధానం చెప్పండి. ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి పోయి దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడంటే సౌలు చూడడానికి ఇశ్రాయేలు అందరికన్నా చాలా ఎత్తుంటాడట, లాంగ్ హెయిర్ ఉంటుందట. ఏ ఇశ్రాయేలు పురుషుడైనా సరే ఆయన భుజాల కాడికే వస్తాడట. ఆయన చూడడానికి చాలా అందంగా ఉంటాడట, కానీ చూడడానికి అంత బాగుంటాడు కానీ గుండె ధైర్యం తక్కువ. ఎవరికి? సౌలుకి. అందుకే ఎవరైనా వచ్చారనుకోండి భయపడిపోయి లోపల దాక్కుంటాడట. ఇంకా బాగా అర్థం కావాలంటే చుట్టాలు కానీ కొత్త వ్యక్తులు కానీ ఎవరైనా ఆయన దగ్గరకు వస్తే లోపలికి పోయి ఈయన సిగ్గుపడి బయటికి రాడట. కొంతమంది మనలో ఉంటారు చూసారా, చుట్టాలు ఇంటికి వస్తే ముందు వీళ్ళు బయటికి రారు. ఏ చుట్టాలు కానీ సిగ్గు వచ్చేస్తుంటుంది ఏంటో మరి. వాళ్ళని పలకరిద్దామని బయట కూర్చుంటే వీళ్ళ లోపల నుంచి బయటికి రారు, వాళ్ళు వెళ్ళిపోయే వరకు రారు. సౌలు గారు కూడా అలాంటి అదొక బిడియం, అదొక సిగ్గు, అదొక భయం, అదొక ఆందోళనకు ఉంటాడన్నమాట. అందుకే నువ్వు రాజు అని చెప్తే ఇలాంటి భయస్థుడిని దేవుడు రాజుని చేస్తే ఆయన రాజు అయిన తర్వాత 2 సంవత్సరాలు పరిపాలించాడు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. 2 సంవత్సరాలు పరిపాలించే సమయానికి ఇశ్రాయేలు మీదకు ఒక యుద్ధం వచ్చింది. అది ఫిలిస్తీన్ల యుద్ధం. బాగా వినాలి. ఆ ఫిలిస్తీన్ల యుద్ధం వచ్చినప్పుడు ఆ రోజుల్లో యుద్ధనీతి ఉండేది. ఆ యుద్ధనీతి ఏంటంటే ఆ దేశానికి ఈ దేశానికి యుద్ధం వస్తే ఇద్దరు ఫైట్ చేసుకోవడానికి ఒక బ్యాటిల్ గ్రౌండ్ ఉంటుంది, యుద్ధ భూమి ఉంటుంది. ఆ యుద్ధ భూమికి పోయి యుద్ధం చేసుకునేవారు అన్నమాట. వీళ్ళు యుద్ధానికి వెళ్ళిపోయారు, వాళ్ళు యుద్ధానికి వచ్చారు. ఒక పెద్ద మైదానంలో కూర్చొని యుద్ధం చేద్దాం అనుకునే సమయానికి ఫిలిస్తీన్లో నుంచి ఒక ఎత్తైన మనుష్యుడు, ఒక బలవంతుడు, అతగాడి పేరు గొలియాతు, వాడొచ్చి ఒక సవాల్ ఇస్తున్నాడు. ఏమన్నాడంటే, మీ అందరూ వచ్చి మా మీద పడ్డం, మేమందరం వచ్చి మీ మీద పడ్డం టైం వేస్ట్ కార్యక్రమం. మా టీం నుంచి నేను ఒకడిని వస్తాను, మీ టీం నుంచి ఎవడైనా మగాడు ఉంటే రమ్మని చెప్పండి అన్నాడు. ఆడు సవాల్ చేసేది బాగుంది, నీతి బాగుంది కదా, ఆడిని చూస్తేనే జ్వరం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆడు అలా ఉన్నాడు, ఈ స్తంభంలో ఉన్నాడు అనమాట, అంత ఎత్తున్నాడు. ఆడిని చూస్తే ఎవరికి ఎలా అనిపించింది? ఎందుకంటే ఆ వ్యక్తిని చూస్తే చాలా భుజబలం కానీ ఈటె కానీ అతని యొక్క విధానం కానీ చూసినాడు ఎవరికైనా అర్థమవుతుంది, ఖచ్చితంగా అతని మీదకి వెళ్ళిన వాళ్ళు ఓడిపోతారని. అందుకే ఎవరు వెళ్ళట్లేదు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 40 రోజులు సవాల్ చేశాడు. ఎన్ని రోజులు? 40 రోజులు. బాగా వినండి, మేము ప్రశ్న అడుగుతాను. 40 రోజులు. ఈ 40 రోజులు సవాల్ చేసినప్పుడు అందరూ గుడారాల్లోకి పోయి దాక్కున్నారట. అందరూ గుడారాల్లోకి పోయి దాక్కుంటే లోపల ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెచ్చుకున్న మిలిటరీ ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ చక్కగా తింటున్నారు.
టౌన్లో ఏం జరుగుతుందో తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే యుద్ధం చేస్తున్నారు అనుకుంటారు. ఎందుకంటే మరి ఈ రోజుల్లో ఉన్నట్టు వాట్సాప్లు లేవు కదా మరి ఆ రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు తుమ్మిన వాట్సాపే, దొగ్గున వాట్సాపే, ఏం చేసినా వాట్సాపే, వీడు ఏం చేసినా వాట్సాప్లో స్టేటసే. ఈ మధ్యకాలంలో చూసారా స్టేటస్లు కూడా ఎక్కువైపోయింది. ఎంత స్టేటస్లు అంటే ప్రతిదీ స్టేటస్లో పెడతారు. వీడు స్టేటస్లో అలా తిరిగి ఎలా తిరిగి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడెక్కడో నిలబడి అక్కడ స్టేటస్ ఫోటో తీసి ఆ స్టేటస్ పెడతాడు. ఆడు ఎంత ఖాళీగా ఉన్నాడో స్టేటస్ పెట్టుకోవడానికి. ఆ స్టేటస్ పెడితే మళ్ళీ ఆ చూసి వాళ్ళు ఇంకా ఖాళీగా ఉన్నారు. ఆ చూసి రిప్లై అడుగుతారు, ఇది ఎక్కడ అని అడిగారట. అక్కడ అని చెప్పాడు అంటే వీడెంత ఖాళీగా ఉన్నాడు, వాళ్ళంత ఖాళీగా ఉన్నారు. ఇలాంటి స్టేటస్లు ఎక్కువైపోయినాయి. ఆ రోజుల్లో మరి వాట్సాప్ లేదుగా. అందరూ టౌన్లో ఏమనుకుంటున్నారంటే యుద్ధమే జరుగుతుంది అనుకుంటున్నారు. అయ్యో బిడ్డలు వెళ్ళి తెగ యుద్ధం చేసేస్తున్నారు, అక్కడ ఏదో జరిగిపోతుంది అనుకుని దావీదు గారి యొక్క అన్నీలు కూడా యుద్ధం చేస్తున్నారుగా. దావీదు గారి నాన్నగారు కూడా ఏమనుకున్నారంటే పాపం పెద్దోళ్ళందరూ యుద్ధం చేస్తున్నారు, బిడ్డలందరూ అరే ఇలా రారా చిన్నోడా నువ్వేం చేస్తావంటే ఆ బిడ్డలకి నువ్వు ప్రోటీన్ ఫుడ్ పట్టుకెళ్ళరా అని క్యారేజీలు తయారు చేశాడు. ఎవరు? దావీదు గారు నాన్నగారు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆ రోజుల్లో యుద్ధం చేసే వారికి మంచి ఫుడ్ పెట్టేవారు. ఎందుకంటే ఫుడ్ బాగుంటేగా ఫైట్ బాగుంటుంది. మీకు విషయం చెప్పనా, మన ఇండియాలో పులిహార ఉండేది, ఇప్పుడు పులిహార లేదు. ఏముంది? బిర్యానీ ఉంది. బిర్యానీ ఎందుకు వచ్చింది తెలుసా? తెలదు. మనకి తినడమే తెలుసు. మనకి బిర్యానీ ఎందుకు వచ్చిందంటే మీకు నవాబులు పరిపాలించారు. మీకే మీ ప్రాంతంలో బాగా వీళ్ళకి అరబ్బులకి లింక్ ఉండేది. ఈ అరబ్బులు ఈ నవాబులు కలిసి యుద్ధం బాగా ముమ్మరంగా జరుగుతున్నప్పుడు సైనికులకి వెంటనే కూరేసుకో సారేసుకంటే ఇంకా టైం ఉండదు. అందుకే ఏం చేయాలంటే మిక్స్డ్గా ఒకటి ఉండాలి, ప్రోటీన్ ఫుడ్ కావాలి. దాన్నే దమ్ బిర్యానీ అంటారు. అంటే మాంసాన్ని కలిపి ఉడకబెట్టి ఒకేసారి తక్కువ టైంలో ఎక్కువ తిని మంచి ప్రోటీన్ ఫుడ్ ఏదైనా ఉందంటే బిర్యానీ అన్నమాట. అలా వచ్చింది బిర్యానీ. ఆ రోజుల్లో కూడా ప్రోటీన్ ఫుడ్ పట్టుకెళ్ళేవారు. జున్నుగడ్డలు, ఇలాంటి ఇంటి పుడ్డి, ఇలాంటిదంతా సున్నుండ్లు, ఇలాంటివన్నీ క్యారేజీలో పెట్టి వాళ్ళ నాన్నగారి చేత వాళ్ళ తమ్ముడి చేత పంపించాడు నాన్నగారు. పంపిస్తే ఈ అబ్బాయి క్యారేజీలు పట్టుకుని వస్తున్నాడు. ఎంత ఉంటాడంటే దావీదు గారు ఎంత ఉంటాడు. నన్ను అడిగితే 10th కల్లా చదివే కుర్రోడు వయసు ఉంటుంది. నువ్వులు మీసాలు, రింగుల జుట్టు, చిన్న కుర్రోడు, 16-17 సంవత్సరాల కుర్రోడు. ఆ క్యారేజీలు పట్టుకుని ఇలా వస్తుంటే ఈ ఎద్దోడు మాట్లాడుతున్నాడు. ఎవరు? గొలియాత్. ఏమంటున్నాడంటే ఎవడు లేడురా, ఎవడు రాడా, ఇన్ని రోజుల నుంచి పిలుస్తున్న ఒక్కడు కూడా లేడా, ఇశ్రాయేలు సైన్యములకు అధిపతికి యెహోవా పేరు మీద ఎవడు రాడా, నేను నా దేవతల పేరు మీద వస్తున్నాను, మీరు ఎవరు రారంటే వీళ్ళందరూ చెవిటివాని వల్ల ఉండి ఎవ్వరు పట్టించుకోకుండా ఉన్నారట. ఈ కుర్రోడు విన్నాడు. విని ఏమన్నాడంటే సార్ వాడు ఏదో అంటున్నాడు సార్ అంటే ఈ సీనియర్స్ అందరూ అన్నారట. మేము వినలేదు, నువ్వు కూడా వినకు అన్నారంట. ఎందుకు? నువ్వు రిప్లై ఇచ్చావంటే ఆడు మన గుడారం మీదకి వచ్చేస్తాడు. యోగో అది కాదు సార్, ఆడేవాడు సార్ అనడానికి సున్నతి లేనోడు, సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా యొక్క పిల్లల్ని ఇశ్రాయేలుని అనడానికి వాడు ఎవడు సార్, నిబంధన ప్రజలు అనడానికంటే నువ్వు ఉండరా అన్నారు. ఎవరిని? దావీదుని. నువ్వు చూసి రమ్మంటే కాల్సి వచ్చే రకంలో ఉన్నవేటి, ఏదో నువ్వు మీ అన్నయ్యలకి క్యారేజీలు పంపించారా, అక్కడ ఉన్నారు ఇచ్చేసి పో, నువ్వేంటి చూసిరా అంటే కాలు గొడవెట్టి ఎలా ఉన్నావు బాబు, మీ తమ్ముడంట అస్సలు ఆగట్లేదు. ఆ గొలియాతు గారు 40 రోజుల నుంచి ఏదో అంటుంటే ఆడు మురుగు ఆడైపోతాడని మనం ఏదో టైం పాస్ చేసి వెళ్ళిపోదాం, మనం కూడా ఆరాల్లో దాక్కుంటే ఈ కుర్రగాడు ఆడికి రిప్లై ఇచ్చేలా ఉన్నాడు. ఈడు కానీ రిప్లై ఎత్తే ఆడితో పోద్దా, ఆడు మన మీదకి వచ్చేద్దాడు. ఇదిగో మీ తమ్ముడు అంటాను కానీ దావీదు గారు పెద్దాన్ని వచ్చి చెడామాట తిట్టేశాడు. ఎవరిని? దావీదు గారిని. ఎరా నీకు అన్ని ఫైటింగ్ సీన్లు అంటే ఇష్టమే కదా అని తిట్టాడు. తెలుసు కదా, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. నీకు అన్ని ఫైటింగ్ సీన్లు అంటే ఇష్టం రా, ఈ ఫైట్ చూద్దామనే కదా క్యారేజీలో వంక పెట్టుకుని వచ్చావు, అడిపేసిపో అని తిట్టాడు వాళ్ళ అన్నయ్య. వాళ్ళ అన్నయ్య కాబట్టి గౌరవించాడు. దావీదు కొన్ని ఎథిక్స్ ఉంటాయి, వాళ్ళ అన్నయ్యని ఏం అనలేదు. ఆ నైతికతను ఆయన ఫాలో ఆయన ఏం అనలేదు, సైలెంట్గా ఉన్నాడు. కొంత దూరం పోయిన తర్వాత మళ్ళీ ఒక సైనికుని పిలిచి అన్నాడు, సార్ ఇదంతా కాదు కానీ ఆడు 40 రోజుల నుంచి ఆడు ఏదో వాగుతున్నాడు, ఆడు వాగుతున్న దానికి మన రాజు అయిన సౌలు గారు రెస్పాండ్ ఏంటి సార్ అని అడిగాడు. అంటే రెస్పాండ్ అంటే అని అడిగారు. అంటే రెస్పాండ్ అంటే ఏం కాదు సార్, అసలు రాజుగారి యొక్క స్పందన ఏంటి అని అడిగితే స్పందన ఏం కదా ఒక మాట చెప్పాడు. రాజు ఏమన్నాడంటే వాడిని ఎవడైనా కొడితేనట దేశంలో తన రాజ్యంలో సగం రాసి ఇచ్చేస్తాడట, అలాగే వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడట. దావీదు అన్నాడు ఆ స్టాండింగ్లో ఉండమని చెప్పమన్నాడు. నేను వెళ్తాను సార్ అంటే నువ్వు వెళ్తావా అన్నారు. నేను వెళ్తాను సార్ అంటే ఆ మాట అలా గానివాల సిలిగి గానివాలై మొత్తం మీద ఆ వార్త సౌలు గారి చెవిలో పడింది. పిలిపించారు. సార్ ఆడు అస్సలు ఆగుతలేదు, ఆ కుర్రోడు ఎవడో వచ్చాడు,
వెళ్ళిపోతాను అంటున్నాడంటే, ఎవరంటే ఎర్రగా ఉన్నాడు సార్, రంగురంగులు తెల్లరు, చక్కటి నేత్రం, ఈ పదాలన్నీ బైబిల్లో ఉంటాయి. చక్కటి నేత్రం గల ఎర్రగా ఉన్నాడు, అక్కడ ఉన్నాడు సార్ అంటే పిలిపించండి అన్నాడు. పిలిపించారు, నిలబెట్టారు. ఏరా బాబు ఏ ఊరు నీదంటే, పలానా ఊరు సార్, మా అన్నయ్యలు ఇక్కడే మీ మిలిటరీ ఆఫీస్లోనే పని చేస్తున్నారు, నేను క్యారేజీలు తీసుకొచ్చాను. వాడు ఏదో అంటున్నాడు సార్, వాడి మీదనే వెళ్తానంటే, నువ్వు ఎలా వెళ్తావు అబ్బాయి, ఇంత ఉన్నావు అని అడిగినప్పుడు, నా ప్రొఫైల్లో 2 ఉంది సార్ చెప్పమంటారా అన్నాడు ఆయన. నా ప్రొఫైల్లో 2 కేసులు ఉన్నాయి చెప్పమంటారా? నా కేస్ స్టడీలు 2 చెప్తాను, అది విన్న తర్వాత వెళ్ళాలవద్దో మీరే డిసైడ్ చేయండి. ఫస్ట్ కేస్ స్టడీ చెప్తున్నాను సార్. ఒకరోజు నేను మందలం మేపుతున్నాను సార్. మా డాడీ యొక్క గొర్రెల మందలు మేపడం నా యొక్క బాధ్యత. ఈ గొర్రెల మందలు మేపుతుండగా ఒకరోజు ఎలుగుబంటి వచ్చింది సార్ అన్నాడు. ఏం చేసేవారు ఎలుగుబంటి వస్తే? మనల్ని ఏం చేయమన్నారని టెక్స్ట్ బుక్కుల్లో, మన సెట్ ఎక్కం రాకపోతే ఎలుగుబంటి వస్తే ఏం చేయమన్నారు చెప్పండి టెక్స్ట్ బుక్లు. ఇప్పుడు ఉన్నాయో లేదో మరి, నేను చదువుకున్నప్పుడు ఉన్నాయి. ఏం చేయమన్నారు టెక్స్ట్ బుక్లు? ఏం చెప్పారంటే, మనకు చెట్టు ఎక్కడ రాకపోతేనంట ఊపిరి బిగించుకొని అలా పడుకుంటే ఎలుగుబంటి అనుకుంటుందట, పాపం బిడ్డ చచ్చిపోయాడు, ఇంకేం అనకూడదని వెళ్ళిపోద్దా. అది కానీ పాటించారు కనుక పీకు తినేస్తుంది. అది టెక్స్ట్ బుక్లో మనకు టైంపాస్ కిట్టిన కథ అది. ఇప్పుడు దావీదు ఆ రోజు మనకి టెక్స్ట్ బుక్లు విన్నాక ఏం చెప్పారు, ఆ ఎలుగుబంటి వచ్చినప్పుడు మన చెట్టు ఎక్కడ రావద్దు అలా పడుకుంటే నేను అది ఏమనుకుంటుంది, పాపం బిడ్డ శవాన్ని మనం గౌరవించాలి, ఏమనకూడదని వెళ్ళిపోద్ది. ఎలుగుబంటి కూడా దరిద్రం గుణం ఏంటి చెప్పనా? అది ప్రతి దాన్ని, ఎలుగుబంటి కూడా దరిద్రం గుణం ఏంటంటే ప్రతి దాన్ని గిచ్చుతుంది, ఈడుస్తుంది. ఎలుగుబంటికి అదో రకం గుణం ఉంటుంది. అది దాని బరువంతా మీదేసేస్తుంటుంది. అది టన్ను బరువు ఉంటుందండి. అది బరువంతా మీదేసేస్తుంది. మీదేసేసి రెక్కేసి ఇలా గీరేసి అదో రకం ఉంటుంది. అందుకే చూడండి, పెద్దలు తిడుతున్నప్పుడు ఒకడు ఎవడైనా మీదకి వచ్చేస్తున్నాడు అనుకో, తిడతారు ఏమని, మీరు ఎలుగుబంటిలాగా అలా వచ్చేది మీదకి అంటారు. ఎందుకు? ఎలుగుబంటికి ఒక పద్ధతి ఉండదు గొడవ ఆడడం, ఒక సిస్టమేటిక్గా గొడవడదన్నమాట. అలాంటి గుణం ఉంటుంది. అలాంటి ఎలుగుబంటిని ఏం చేశాడంటే దావీదు గారు గడ్డం పట్టుకొని తిరగేసుకొని చంపేశాడట. ఈ మాట, ఈ స్టోరీ చెప్తుంటే నోటి మాట కంటి చూపు లేదు సౌలు గారికి. నిజం సార్, చంపేశాను అన్నాడు. నెక్స్ట్ కేసు 2 ఉంది సార్, మరొకటి చెప్తాను. మళ్ళీ నేను గొర్రెలు మేపుతున్నాను సార్, మరొకటి జరిగింది, సింహం వచ్చింది సార్ అన్నాడు. ఏం చేశాను సింహాన్ని? ఈసారి పరిగెట్టావు సింహాన్ని? లేదు సార్, సింహాన్ని నేనే పరిగెట్టించాను అన్నాడు. సింహాన్ని పరిగెట్టించిన పెట్టయ్యా అంటే, నా మందల్లోని గొర్రె పిల్లని అది తీసుకుని వెళ్తే నేను చూస్తూ ఊరుకుంటానా? దాన్ని తిరగేసి కొట్టేశాను సార్ అన్నాడు. చాలామంది అడుగుతారు, సింహాన్ని ఎలా కొట్టేస్తాడు, సింహాన్ని ఎలా కొడతాడంటే, కొడతారు. ఎలా కొడతారు చెప్పనా? ఓ సెంటిమెంట్ ఉంటే కొడతాం. ఎలా కొడతామని చెప్తాను, వినండి. కొడతాం, ఇది తినేసి కొట్టడానికి వెళ్ళిపోకండి, రారింటికి, జస్ట్ వినండి. ఎలా కొడతామంటే, ఒకరోజు ఢిల్లీలో మీటింగ్ చెప్పడానికి వెళ్ళాను. ఢిల్లీలో మీటింగ్ జరుగుతుంది. నేషనల్ జూ ఉంటుంది అక్కడికి వెళ్తే ఆ జూలో అందరూ అన్ని జంతువులను చూస్తారు. మేము అడిగాం, నాతో పాటు 2-3 సేవకులు వచ్చారు. సరే అన్నీ కాదు సార్, సింహం ఎక్కడ ఉంటుంది చెప్పండి అన్న. అక్కడ ఉంటుంది అన్నారు. ఆడికి వెళ్ళేసరికి చాలా జనం ఉన్నారు, ఎందుకంటే సింహానికి ఫ్యాన్స్ ఎక్కువ. చాలామంది ఫోటోలు దిగుతున్నారు. ఒక్కడిని పట్టించుకోవట్లేదండి. అది అలా జూలిప్పుకుని అలా తిరుగుతూ, అలా గాండ్రిగించి అలా తిరుగుతుంటే అందరూ దాని వైపు చూస్తున్నారు. మా దాంట్లో ఉన్న ఒక సేవకుడు ఏమన్నాడంటే, తమ్ముడు జేమ్స్, ఇలాంటి సింహాన్ని దావీదు చంపేశాడే అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఇలాంటి సింహాన్ని కాదు, ఇంకా పెద్ద సింహాన్ని చంపేశాడు అన్నాను. ఇది డొక్కు సింహం, ఇంకా క్రీస్తు పూర్వం ఉన్న సింహాలు కొదమ సింహాలు, మన ఇండియాలో ఉన్న సింహాలు ఎలా పొట్టి సింహాలు, అవి పెద్ద సింహాలు. అలాంటి సింహాన్ని చంపేశాడంటే అదే ఆశ్చర్యంగా ఉంది. అలాంటి సింహాన్ని ఎలా చంపేశాడంటే, ఒక ఉదాహరణ నాకు ఎందుకు అప్పుడు అనిపించింది, ఒక ఉదాహరణ చెప్పాను. ఏమన్నంటే, నాకు పాప పుట్టింది అప్పుడే, ఇప్పుడు 2 years తనకి. ఆ పాప ఇప్పుడు నేను జూ దగ్గర ఉన్నాను అనుకోండి, ఇలా చూస్తున్న సింహం అక్కడ ఉంది. అనుకోకుండా నా పాప అలా కింద పడిపోయింది అనుకోండి, ఈ పాప దగ్గర సింహం వస్తుంది అనుకోండి, తండ్రిగా నేను ఏం చేస్తాను చెప్పండి? అది ఎదురుగున్న సింహం అయినా, అది ఎలుగుబంటి అయినా, అది డైనోసార్ అయినా సరే, నా బిడ్డ జోలికి వస్తే ఏం చేస్తాను చెప్పండి? ఫైట్ చేస్తా. నా బిడ్డ మీద ఉన్న ప్రేమ, బాగా వినండి, ప్రేమ మరణము కన్నా బలమైనది. అందుకు నా బిడ్డ మీద ఉన్న ప్రేమతో నేను ఏం చేస్తానంటే, దిగి చావోరేవో తర్వాత ముందు నా బిడ్డ మీద ఈగ వాలకుండా, కనీసం దగ్గర రాకుండా ఆ బిడ్డ కోసం ఫైట్ చేస్తాను. ఈ పాయింట్ మనకు అర్థమైతే, దావీదు గొర్రెల్లా చూడ్డట, మరి బిడ్డల్లా చూస్తాడు.
నిజమైన కాపరి బైబిల్ ఎలా ఉంది, పేర్లు పెట్టి పిలుస్తాడట. అంటే గొర్రెల కాపర్లకి ఏముంటుంది, ఆ కమ్యూనికేషన్ ఉంటుంది. వాటికి ఫ్రెండ్స్లా ఉంటారు, బిడ్డల్లా ఉంటారు. ఇప్పుడు అలాంటి మందలోని ఒక బిడ్డని ఈ క్రూరముఖం వచ్చి పట్టుకెళ్ళిపోతే జీతగాడైతే ఏం చేయడేమో కానీ నిజమైన గొర్రెల కాపరి అయితే ఏం చేస్తాడు చెప్పండి, ఫైట్ చేశాడు. అందుకే అంటే ఆ గొర్రె మీద ఉన్న ప్రేమతో సింహాన్ని కూడా జయించాడు. ఆ గొర్రెల మీద ఉన్న ప్రేమతో ఎలుగుబంటిని కూడా జయించి ఆ స్టోరీ ఎప్పుడైతే చెబుతున్నాడో సౌలుకి మతి లేదు. ఆశ్చర్యపోయాడు. నిజం అంటే నిజం సార్, ఇలాంటి స్టోరీ నా జీవితంలో జరిగింది. ఒక విషయం చెప్తాను సార్, ఇంతగా నేను ఫైట్ చేసిన కనుక నేను హీరో అని చెప్పుకోవట్లేదు. ఒక మాట చెప్తాను, ఇదంతా జరిగించింది ఎవరంటే నా అనుకున్న యెహోవా. ఒక మాట అంటున్నాను సార్, సింహాన్ని కొట్టేశానంటే, ఎలుగుబంటిని కొట్టేశానంటే, సింహం మీద విజయం ఇచ్చినవాడు, ఎలుగుబంటి మీద విజయం ఇచ్చినవాడు. నేను అడుగుతున్నాను సార్, సింహం కన్నా ఎలుగుబంటి కన్నా ఇటు పెద్ద మనిషి ఏం కాదు, ఒక్కసారి నన్ను వదలండి, వీడిని జయించి నేను వస్తానన్నాడు. మనోడు చెప్పిన స్టోరీలకి ఇన్స్పైర్ అయిపోయాడు ఎవరు, సౌలు గారు. అంతే, 5 నిమిషాలు కూడా ఆపొద్దు, వెంటనే యుద్ధ కవచాలు ఏవైతే ఉన్నాయో తొడిగించేశారు. సౌలు గారు హైట్ ఎక్కువ, దావీదు గారు ఎంత ఉంటాడు, ఆ యూనిఫామ్ సెట్ అవ్వలేదు, సైజులు మారిపోయింది. వద్దన్నాడు. సార్ మాది ఇదంతా సెట్ అవ్వదు కానీ న్యాచురల్గా వెళ్ళిపోతాను సార్, నేను ఎలాగున్నాను అలాగ వెళ్తాను. వెళ్ళాడు, 5 రాళ్ళు తీసుకున్నాడు, కొట్టాడు. మనకు తెలుసు, ఒక్క రాయితో ఆడు ముందుకు పడ్డాడు. వాడి కత్తి తీసుకుని వాడి తలే నరికేశాడు. బాగా నేను ప్రశ్న అడుగుతాను, వాడి కత్తి తీసుకుని వాడి తలే నరికేశాడు. ఇప్పుడు మీరు బాగా ఊహించుకోండి, వాడి తల ఒక పక్కన, వాడి కత్తి ఒక పక్కన, అలా పట్టుకుని యెరూషలేము టౌన్లోకి అలా వస్తూ ఉండగా ఫ్యాన్స్ ఎక్కువైపోయారు దావీదుకి. ఫాలోయింగ్ ఎక్కువైపోయింది దావీదుకి, ఫ్యాన్స్ ఎక్కువైపోయారు దావీదుకి. ఆ ఫ్యాన్స్లో ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు దావీదు గారికి. ఆ లేడీస్ కుదురుగా ఉన్నారో పాట పాడారు. ఆ పాటలో 2 లైన్స్ పెట్టారు. ఆ 2 లైన్లే గొడవ తెచ్చేసింది. అందరూ ఆడవలే పాడారట ఆ పాట. అక్కడ ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆ పాట ఏమని పాడారంటే, సౌలుకి 1000, దావీదుకి 10,000 అని పాడారు. అంతే, రాజుగారికి సిర్రెత్తిపోయింది. పాట పాడినోళ్ళని, పాడుతుంటే ఇంటున్న వాళ్ళకు లుక్ ఇచ్చాడు. ఒకటే మాట అనుకున్నాడు, ఇలాగే వదిలేస్తే ఇతనికి ఫాలోయింగ్ పెరిగిపోద్ది, ఇలాగే వదిలేస్తే ఇతనికి ప్రజల్లో మమకారం పెరిగిపోతుంది, ఇలాగే వదిలేస్తే రేపొద్దున నాకే సింహాసనం లేకుండా పోతుందని 2 ఏళ్ళకి అసూయ పెంచేసుకున్నాడు. ఎవరి మీద? దావీదు గారి మీద. అంతే, ఆ అసూయ వచ్చింది. ఆ రోజు నుంచి ప్రజల్ని ఎలా పరిపాలించాలన్న విషయం కన్నా దావీదుని ఎలా తీసేయాలన్న తలంపు, అసూయ ఎక్కువైపోయింది. పరిగెట్టించాడు. ఎంత దూరం తరమాలో అంత దూరం తరిమాడు. ఒకరోజు దావీదు గారు మాస్ వార్నింగ్ ఇచ్చాడు సౌలు గారికి, సార్ మిమ్మల్ని చంపేయాలంటే 2 నిమిషాలు పని సార్, కానీ నేను ఆ పని చేయట్లేదు అంటాడు. మీకు విషయం చెప్తాను సార్, మీరు రాత్ర ఆ సంకాని వర్తకునికి పోయారంటే మీరు వాష్రూమ్కి వెళ్ళారుగా, ఆ గృహలోనికి మీరు వాష్రూమ్కి వెళ్ళడమే చూసుకున్నారు, కానీ ఆ గృహలో రాత్రి నేను ఉన్నానన్న సంగతి మీకు తెలియదు. మిమ్మల్ని తీసేయాలంటే 2 నిమిషాల పని. మీరు వెనకాల మీ చెంగు చూసుకోండి, మీ వస్త్రపు చెంగు వెనకాల నేను కట్ చేశాను. చెంగునే కట్ చేసేంత దగ్గరికి నేను వచ్చానంటే మీ పేక్ కట్ చేయడం పెద్ద లెక్కేమీ కాదు సార్. అయినా నేను ఎందుకు వదిలేస్తున్నానంటే, ఎంతైనా మీరు దేవుడు కోరుకున్న అభిషక్తుడైన రాజు మీరు. అందుకే నేనేమంటలేదు, వదిలేండి సార్ అంటే ఫీల్ అయ్యాడు, బాధపడ్డాడు. మళ్ళీ దురాత్మ వచ్చి మార్చేసింది. ఈ టెంపర్లో బాగా వినండి, ప్రశ్న అడుగుతాను. ఈ టెంపర్లో మళ్ళీ ఫిలిస్తీన్ల యుద్ధం వచ్చింది కొన్ని సంవత్సరాల తర్వాత. ఆ యుద్ధానికి సుమారు చాలా కాలం గడిచిపోయింది. ఆ యుద్ధానికి వద్దన్న యుద్ధానికి తయారైపోయి వెళ్ళిపోయాడు సౌలు గారు. వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు యుద్ధం అంటే, మీకు ఆ నేపథ్యం ఇంటి దగ్గర చదువుతుంటే మనకు అర్థమవుద్ది. బహుశా దావీదు మీద కోపమో, ఆ పేరు ప్రఖ్యాతలో, లేకపోతే రాజ్యం పిచ్చో, సింహాసనం పిచ్చో, ఏ పిచ్చొచ్చిందో తెలియదు, కానీ మొత్తం మీద సంప్రదింపులు సరిగ్గా లేకుండా యుద్ధానికి పోయాడు. దావీదును కూడా అంటబెట్టుకుంటే బాగున్ను, దావీదు మీద అసూయతో వెళ్ళిపోయాడు, ఎలా వెళ్ళిపోయాడు తెలియదు. అక్కడ పోయాడు యుద్ధం. ఆ యుద్ధానికి పోయినప్పుడు ఒక చేతకానుడు అటు నుంచి బాణం వేస్తే అది డైరెక్ట్గా వచ్చి గుండెల్లో గుచ్చుకుంది. అప్పుడు అన్నాడు, పక్కన బాడీగార్డ్ ఉంటే ఒక మాట్లాడు, రే బాడీగార్డ్, నేను ఒక మాట అడుగుతున్నాను, ఆడెవడో బాణం వేస్తే నేను చచ్చిపోవడం ఏంట్రా, మరణం చచ్చిపోవాలనుకుంటున్నాను, నీ యొక్క ఆ ఏదైతుందో ఆ ఈటు కొన తిప్పి నన్ను పొడి చేసి చంపేరా అని అడిగాడు. అప్పుడు బాడీగార్డ్ ఏమన్నాడంటే, నా పేరే బాడీగార్డు, అలాంటిది మీ బాడీని నేను ఎలా పొడవగలను సార్, నా వల్ల అవదన్నాడు.
అసలు నా పేరే దేహ సంరక్షకుడు, అలాంటిది నా విధి నిర్వహణే దేహాన్ని కాపాడడం, అలాంటిది మీ దేహాన్ని నేను ఎలా పడవగలను సార్, నా వల్ల అవ్వదు అన్నాడు. సరే ఆ ఈటీలకి అని చెప్పి ఆ ఈటి కొన తన వైపుకి తిప్పుకొని ముందుకు పడిపోయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. ఒక గాడిదలను కాసుకునే సామాన్యమైన వ్యక్తికి దేవుడిచ్చిన గొప్ప దీవెన ఏంటో తెలుసా? రాజు అవ్వటం. ఒక సామాన్యమైన వ్యక్తికి దేవుడిచ్చిన గొప్ప దీవెన రాజు అవ్వడం. ఇప్పుడు ఆ రాజు అయిన తర్వాత ఒకరోజు యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చిన తర్వాత గొలియాత్ వచ్చాడు. గొలియాత్ వచ్చిన తర్వాత దావీద్ అని ఒక క్యారెక్టర్ వచ్చింది. దావీద్ అని ఒక క్యారెక్టర్ వచ్చిన తర్వాత అసూయ వచ్చింది. అసూయ అనే క్యారెక్టర్ వచ్చిన తర్వాత సంప్రదింపులు లేని యుద్ధానికి పోయాడు. సంప్రదింపులు లేని యుద్ధానికి పోయినప్పుడు ఎవడో పనికిమాలినోడు బాణం వేస్తే అది గుండెల్లో గుచ్చుకుంది. ఆ పనికిమాలినోడు బాణం వేస్తే ఆ బాణాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. నేను అడుగుతున్నాను, ఈ వ్యక్తి ఇలా చనిపోకుండా ఉండాలి అంటే యుద్ధానికి వెళ్ళకూడదు. యుద్ధానికి వెళ్ళకూడదంటే బాణం తగలదు. యుద్ధానికి వెళ్ళకూడదంటే రాజు అవ్వకూడదు. రాజు అవ్వకుండా ఉండాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఈ మనిషిని దేవుడు దీవించకూడదు. నా మాటలు అర్థమవుతున్నాయి కదా? రివర్స్ చెప్తున్నాను వినండి. ఈ మనిషికి బాణం తగలకూడదంటే యుద్ధానికి పోకూడదు. యుద్ధానికి వెళ్ళకూడదంటే ముందు అసూయ ఉండకూడదు. అసూయ ఉండకూడదంటే దావీదు ఉండకూడదు. దావీదు ఉండకూడదంటే గొలియాత్ ఉండకూడదు. గొలియాత్ ఉండకూడదంటే అసలు ఇతను రాజు అవ్వకూడదు. ఇతను రాజు అవ్వకూడదంటే గాడిదలు కాస్తూ ఉండిపోవాలి. ఇలాంటి గాడిదలు కాస్తూ ఉన్నవాడిని దీవించింది ఎవరండి? దేవుడు. ఇప్పుడు ఆ దేవుడు గాడిదలు కాస్తున్నవాడిని దీవిస్తే రాజు అయిపోయాడు. ఇప్పుడు రాజు అవ్వడం వల్లనే గొలియాత్ వచ్చాడు. గొలియాత్ రావడం వల్లనే దావీదు వచ్చాడు. దావీదు రావడం వల్లనే అసూయ వచ్చింది. అసూయ రాయడం వల్లనే పనికిమాలిన యుద్ధానికి పోయాడు. యుద్ధానికి వెళ్ళడం వల్లనే బాణం తగిలి చచ్చిపోయాడు. ఇదంతా జరగకుండా ఉండాలంటే ఎలా గాడిదలు కాసుకునేవాడు అలా ఉండిపోతే అలాంటి సావు ఆయన జీవితంలోకి వస్తాదా? రాదు. ఇలాంటి సావు వచ్చిందంటే కారణం ఏంటో తెలుసా? ఒక సామాన్యుడికి దేవుడిచ్చిన గొప్ప దీవెన చెప్పండి, రాజు అవడం. ఇప్పుడు ఈ దీవెనే ఆయన మెడకు ఏమైంది చెప్పండి? ఉర్రితాడైపోయింది. ఇప్పుడు చెప్పాలి, దీవెనలు శాపాలు అవుతాయి అంటే అవుతాయి. మీరు అనుకుంటారు సౌలు గారికి ఈ సైన్యం నుంచి శాపం వచ్చింది అనుకోకండి. సౌలు గారికి ఎదురింటి నుంచి శాపం వచ్చింది అనుకోకండి. మరి ఎక్కడి నుంచి శాపం వచ్చింది? దేవుడు ఏ దీవెనైతే ఇచ్చాడో అదే దీవెన శాపం అయిపోయి కూర్చుంది. అంటే శాపాలు దేవుడిచ్చిన వాటిలో నుంచే వస్తాయంటే వస్తాయి, అక్కడి నుంచే వస్తాయి. అవే మనకి ప్రాణాంతకమై కూర్చుంటే, అంటే దీవెనలు అడగొద్దని నేను చెప్పట్లేదు, అడిగినప్పుడు తీసుకున్నప్పుడు జాగ్రత్త. వాటితో జాగ్రత్త లేకపోతే ప్రమాదం సుమా. నువ్వేం అడిగిన ఇస్తాడు. బైబిల్లో ఇలాంటి నేపథ్యాలు అనేకమైనవి ఉన్నాయి. ఒక ఉదాహరణకు ఒక రెఫరెన్స్ చూద్దాం త్వరగా. ఆదికాండం తీయండి ఒకసారి. ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనం చూడండి. ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది. దేవుడు వారిని ఆశీర్వదించిన. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఆశీర్వాదం పొందింది ఎవరండి? వీళ్ళిద్దరే. ప్రపంచంలో మొట్టమొదటిసారి శాపం పొందింది ఎవరండి? వీళ్ళిద్దరే. వీళ్ళిద్దరి గురించి రాస్తున్నాడు చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించను. వారంటే ఎవరిక్కడ చెప్పాలి? మరో మాట చెప్పండి, వారంటే ఎవరిక్కడ? ఆదాముల పేర్లొద్దు. వారంటే ఎవరిక్కడ? వారంటే కుటుంబ నేపథ్యంలో చెప్పండి. అక్కడ వారంటే ఎవరు? కుటుంబ నేపథ్యం, భార్య భర్త. బాగా వినండి, దేవుడు భార్య భర్తలను దీవించాడు. దీవించి ఏం చేశాడు? ఇక మీకు పని పాట లేదు, గాలికి తిరగండి అని చెప్పాడా? దీవెనలతో ఎలా ఉంటుందో చెప్పిన, ఒక దీవెనిచ్చాడు అంటే బాధ్యత ఉందని అర్థం. దేవుడు వారిని ఆశీర్వదించను, దేవుడు వారిని దీవించను. దీవించి ఏం చేసావు ప్రభు అంటే బాధ్యతలు ఇచ్చాడు. ఏం బాధ్యతలు ఇచ్చాడు? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఏం చెప్తున్నాడండి? దేవుడు వారిని ఆశీర్వదించిన ఇద్దరు భార్య భర్తలకు ఏమిస్తున్నాడు? ఒక బాధ్యత ఇస్తున్నాడు. ఏం బాధ్యత? స్త్రీ బాధ్యత స్త్రీకి ఇచ్చాడు, పురుషుడి బాధ్యత పురుషుడికి ఇచ్చాడు. ఇద్దరు బాధ్యతలు ఇద్దరికి ఇచ్చాడు. ఈ బాధ్యత నెరవేర్చడమే ఆశీర్వాదం. మనం ఏమనుకుంటామంటే ఆశీర్వాదం అంటే మన ఒంటికి కూడా చెమట ఎక్కకూడదు అనుకుంటాం. మనం ఆశీర్వాదం అంటే ఏమనుకుంటామంటే ఇంక నేల మీద నడవకూడదు, అంత గాలిలోనే నడవాలనుకుంటాం. ఆశీర్వాదం అంటే అది కాదు. ఆశీర్వాదం అంటే అకౌంటబిలిటీ. గుర్తుపెట్టుకోండి, బాధ్యతగా ఉండడం. ఒక ఇల్లు ఇచ్చాడా? అకౌంటబిలిటీ.
నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడా? అకౌంటబిలిటీ. నీకు ఉద్యోగం ఇచ్చాడా? జాగ్రత్త, లెక్క అప్పగించాలి. నీకు బిడ్డలు ఇచ్చాడా? జాగ్రత్త. నువ్వు ఏది అడిగిన ఇస్తాడు. నువ్వు రొట్టెని అడిగితే రాతినిచ్చే దేవుడు కదా, అంతకు మించే ఇస్తాడు. కానీ షరతులు వర్తిస్తాయి. దేవుడు వారిని ఆశీర్వదించాడు, వాళ్ళని ఆశీర్వదించిన వారికి బాధ్యత ఇచ్చాడు. ఏమని? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నాడు. ఫలించడం అంటే, విస్తరించడం అంటే, భూమిని నిండించడం అంటే, మేము అడుగుతాం చెప్పండి. ఫలించడం అంటే, విస్తరించడం అంటే, భూమిని నిండించడం, దాని అర్థం ఏంటి? ఫలించ అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించడం, దాని అర్థం ఏంటి? ఫలించడం అంటే చాలామంది అనుకుంటాం అదేదో ద్రాక్ష గుత్తులు కాయడం అనుకోకండి. ఫలించడం అంటే అవ్వమ్మకి ఎక్కడో ద్రాక్ష గుర్తు అనుకోకండి, అది కాదు. ఫలించడం అంటే బిడ్డలను కానడం. నేను అడుగుతున్నాను, బిడ్డలను కానే బాధ్యత ఎవరికి ఇచ్చాడు చెప్పండి? బిడ్డలను కానే ఆ ప్రాజెక్ట్ ఎవరి గర్భంలో పెట్టాడు చెప్పండి? స్త్రీ గర్భంలో. అంటే గృహిణీకుండిన దేవుడిచ్చిన ఆ రోజు బాధ్యత ఏంటో తెలుసా? నువ్వు బిడ్డలను కనాలి. అంటే అవ్వమ్మ ఆశీర్వాదంలో బాధ్యత అని చెప్పండి? బిడ్డలను కనాలి, పెంచాలి, సాక్షార్థంగా విస్తరింప చెయ్యాలి. ఇది నీ బాధ్యత. పురుషుడి బాధ్యత ఏంటి? ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను, గృహాన్ని, మీ ఇరువురు కలిసి ఈ సృష్టిని అడాప్ట్ ది డిపార్ట్మెంట్గా మీరు కంట్రోల్ చేయాలి. పురుషుడి బాధ్యత పురుషుడికి ఉంది, స్త్రీ బాధ్యత స్త్రీకి ఉంది. ఈ ఇద్దరు ఈ ధర్మాన్ని నడిపించాలి, ఈ ఇద్దరు ఈ బాధ్యత నెరవేర్చాలి. వీళ్ళిద్దరు ఈ బాధ్యత చేశారా? ఆశీర్వాదం పొందుకుని ఏం చేశారు చెప్పనా? వద్దన్న పని చేశారు. పోయి ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చాడో బాగా వినండి, ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చాడో వద్దన్న పని చేశారు. ఏం పని చేశారు? 99 చెట్లు, బాగా వినండి, 99 చెట్లు తినకండ్రా, ఆ ఒక్క చెట్టు మాత్రమే తినండ్రా అన్నప్పుడు ప్రాబ్లం. కానీ రివర్స్ చేశారు. 100 చెట్లు నాటిన తర్వాత దేవుడు 99 తినకండ్రా, ఒక్కటి మాత్రమే తినండ్రా అన్నప్పుడు కన్ఫ్యూజ్లో తినేశారు అనుకుంటాం. కానీ ఒక్కటి మాత్రం తినకండ్రా, 99 తినండ్రా అంటే వీళ్ళు వాంటెడ్గా ఏం తిన్నారు చెప్పండి? ఆ వద్దన్నదే తిన్నారు. రెక్కలెస్ అన్నమాట. మనిషికి వద్దన్నది చేశాడు అన్నమాట. బాధ్యత అంటే మమ్మల్ని ఎవడు అడుగుతాడు, అడిగినప్పుడు చూసుకుందానే ఒక రెక్కలెస్ మొదటి నుంచి ఉంది. అది మన పితరుల దగ్గర నుంచి, అది డిఎన్ఏ నుంచి మనకి సంప్రాప్తం అయిపోయింది. అది దేవుడు ఏది వద్దంటాడో ఖచ్చితంగా అది చేస్తారు. అంతే. తిన్న తర్వాత ఏమైంది? అవ్వమ్మకి ఇచ్చిన దీవెనేంటి? బిడ్డల కండు. ఇప్పుడు ఆ బిడ్డలకనే విషయమే అవ్వమ్మ జీవితం ఆశీర్వాదం కాస్త ఏమైపోయింది తెలుసా? శాపమైపోయింది. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదాలు శాపాలు అవుతాయా? చెప్పాలి, మీకు నోరు రాదు, చెప్పండి. అవుతాయి. మీరు అనుకుంటారు ఈ దేవుడు ఏమీ చేయడానుకోకండి, చేస్తాడో. మీరు ఏం అడుగుతారు అడగండి. మీరు ఈ బీదర్ ఏరియాకి ఎమ్మెల్యే అయిపోతారు అడగండి. మీరు ఏది అడుగుతారు అడగండి. మీరు ఏది అడిగినా ఇస్తాడు. కానీ అడిగిన తర్వాత ఇచ్చిన దేవుడు ఒకరోజు తిరగేసి మళ్ళీ అడుగుతాడు. అది జాగ్రత్తగా నెరవేర్చకపోతే ఏది ఇచ్చాడో దాంతోనే చెప్పండి గట్టిగా మొత్తుతాడు. అంటే అలా జరిగిందంటే జరిగింది. ఒకసారి చూడండి, ఆది కాండం 3వ అధ్యాయం. ఆది కాండం 3వ అధ్యాయం నేను చదువుతాను, మీరు చూడండి. ఆది కాండం 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన స్త్రీతో, నీ జీవితంలో నువ్వు బాధ్యత నెరవేర్చలేదు కనుక ఆఫర్లు ఇచ్చాడు దేవుడు. ప్రయాస, వేదన, వాంఛ, నీ భర్త నిన్ను ఏలతాడో, నువ్వు బానిస అవుతావు అన్నాడు. ఏదైతే తనకి దీవెనిచ్చాడో ఇప్పుడు ఆ దీవెన తనకేమైపోయింది చెప్పండి? గర్భవేదన అన్నాడు. ఏ వేదన? గర్భవేదన. మొన్న ఎవరో ఒక తమ్ముడు, ఎందుకో ఒక అన్న తమ్ముడు, నాకు సరిగ్గా గుర్తులేదు, డిస్కషన్ చేస్తున్నప్పుడు, ఎప్పుడు నాకు అనిపించలేదు కానీ ఆ డిస్కషన్ చేస్తున్నప్పుడు ఆ పాయింట్ భలే స్ట్రైక్ అయింది. ఎప్పుడైనా మీరు చూడండి, గర్భవేదన ఏ జంతువు కన్నా ఉంటుందా? స్త్రీలకే ఉంటుంది. మీరు చూడండి, 6 గంట అది బంతులాగా ఆ జంతువు. మీరు చూడండి, 6 గంట అది ఏం కాదు, కానీ ఒకరిని గండానికి ప్రాణాలు పోతుంది. బిడ్డకైనా ఏదైనా జరుగుతుంది అడుగుతున్నాను. ఇది ఏంటంటే ఎప్పుడు అవ్వమ్మా, ఎప్పుడు నొప్పులు, ఎప్పుడు శాపాలు. ఇప్పుడు 2025 ఎక్కడ? అక్కడ ఆది కాండం గొడవ ఎక్కడ? ఈరోజు 2025 పురుటి నొప్పులు ఎక్కడ? దీనికి దానికి సంబంధం ఉందంటే బైబిల్ అందే సంబంధం ఉంది. ఎలిబ్రేట్గా చెప్పింది సంబంధం ఉందండి. ఒక ఆయన ఏమన్నాడంటే అలా లేదు, అలా కుదురుతుంది, అది అవ్వమ్మ శాపం, మా ఆవిడికి సంబంధం లేదా అన్నాడు ఆయన.
మా ఆవిడికి సంబంధం లేదు, అదంతా అవ్వకు సంబంధించింది, మాకు సంబంధం లేదు, అందుకే మా ఆవిడికి నొప్పులు రాలేదు తెలుసా అన్నాడు. నొప్పులు రాలేదు, మరి ఏం చేశారా అని అడిగితే ఏమన్నాడు తెలుసా? నొప్పులు రాలేదు, అందుకే మేము ఆపరేషన్ చేయించేసాం అన్నాడట. అంటే మీ తల్లులు మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి, పురుటి నొప్పులు వచ్చి కనేస్తే హెల్దీగా ఉంటారా, నడుముకి ఇంజెక్షన్ చేసుకుని అడ్డకోత గోయించుకుని బిడ్డన కంటే హెల్దీగా ఉంటారా? చెప్పండి, చెప్పాలి. న్యాచురల్గా కంటేనే ఫిట్గా ఉంటారు. అప్పటికే నొప్పులు, అది అయిపోయిన తర్వాత ఫిట్గా లేచి తర్వాత రోజు వారం రోజుల్లో బంతులు తిరుగుతారు. ఆపరేషన్ చేయించుకుంటేనే నడువు నొప్పి, పొట్ట నొప్పి, పొత్తుకొట్టు నొప్పి. చెప్పండి, నెక్స్ట్ బేబీ కనాలంటే ఎంత నొప్పి నడుగుతున్నాను. పురుటి నొప్పులు దేవుడు పెట్టిన నొప్పులు ఆ రోజు వరకే. నువ్వు నాకు ఆ పురుటి నొప్పులే వద్దని నేను అడ్డకోతలు కొత్తంటే జీవితాంతం నొప్పే. ఈ సహోదరుడు ఏమన్నాడు తెలుసా? మా ఆవిడికి రాలేదంటే, అవునులే ఇది రాదు, ఇంకోటి ఉంది రెడీగా చూడు. చాలామంది అనుకుంటారు ఎందుకు రాదు, వస్తుంది, అవ్వమ్మ పెట్టింది వస్తుంది, దానికి వేరే షరతు ఉందని వీలైతే రేపు చెప్తాను, ఆ నొప్పుల నుంచి ఎలా తప్పింపబడాలో. అయితే ఈ శాపం వచ్చింది, వేదన. ఏ బిడ్డలనైతే కనాలి, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అన్నాడో ఆ బిడ్డల వల్లనే వేదన. కాదా చెప్పండి? దేవుడు అనే ఒక బాధ్యత పక్కన పెట్టింది. ఎప్పుడైతే పక్కన పెట్టిందో బిడ్డ కడుపులో పడినప్పుడు వేదన, బిడ్డ సరిగ్గా వెదగకపోతే వేదన, ఎదిగిన తర్వాత సరిగ్గా కనకపోతే వేదన, కనినవాడు ఆరోగ్యంగా పుట్టకపోతే వేదన, పుట్టినవాడు మాట వినకపోతే వేదన, మాట వినకుండా వాడు తిరగబడితే వేదన, ఆడు కలిసి రాకపోతే వేదన, ఆడు ఎదిగిపోయిన తర్వాత మిమ్మల్నే బయటికి గెంటేస్తే వేదన. లేరు ఈరోజు బిడ్డల కన్నా ఆనందం నడుతున్నాను, ఆడ ఎదిగిన తర్వాత ఉంటుందా? చాలామంది తల్లిదండ్రులు తిట్టుకుంటున్నారు, ఏమని చెప్పినారు, రే మీరు పుట్టక ముందే కలు మెతుకులు తిన్నారా, మీరు పుట్టిన తర్వాత మరీ గంజి అయిపోయింది జీవితం అంటున్నారు. చాలామంది తల్లిదండ్రులు ఎడుతున్నారే, మీరు పుట్టక ముందే ఇంట్లో రూపాయి ఉండేది, మీరు పుట్టిన తర్వాత మొత్తానికి జీవితం ఇలా అయిపోయింది అంటున్నారు. ఎందుకంటే కలిసి వచ్చే బిడ్డలు లేరు ఇప్పుడు, ఆదరించే బిడ్డలు లేరు ఇప్పుడు, చక్కగా తల్లిదండ్రులు కలిసి వచ్చేలా చదువుకునే బాధ్యత కలిగిన బిడ్డలు లేరు. ఆ రోజు అవ్వమ్మ జీవితంలో ఏం మిగిలింది? 2 కొడుకులు పుట్టారు, ఒక కొడుకుని మరో కొడుకు చంపేసినట్టు ఏం మిగిలింది? ఓ కొడుకు అంత కూడా అయిపోయాడు, మరో కొడుకు ఏమైపోయాడు తెలుసా? హత్యకు గురి అయిపోయాడు. అవ్వమ్మకి ఏం మిగిలింది? ఏ దేవుడైతే దీవెనలు ఇచ్చాడో, ఏదైతే దీవెనకరంగా ఉండాలని ఆశీర్వాదకరంగా బిడ్డలు ఇచ్చాడో, ఇప్పుడు ఆ బిడ్డలే అవ్వమ్మకి ఏమైపోయారు చెప్పండి? నష్టానికి కారణమైపోయారు. వేదన, కన్నప్పుడు వేదన, పెరిగినప్పుడు వేదన, ఒక బిడ్డ మరొక బిడ్డను చంపేసినప్పుడు వేదన, కలిసి వచ్చే బిడ్డ చనిపోయాడు, పెద్దోడు ఇంటికి సీడపీడై ఆడ ఉన్నా లేనట్టే దూరం అయిపోయాడు. అవ్వమ్మ జీవితంలో తీరని నష్టం తెచ్చి మీదట్టుకుంది. చూడండి, దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు, ఆ ఆశీర్వాదాన్ని మనం సరిగ్గా నిలబెట్టుకోకపోతే అదే శాపం అయిపోతుంది. 2వ మాట రాశాడు చూడండి, నీ భర్త ఎడలు నీకు వాంఛ కలిగిన ముగించేస్తాను. ఏంటట? నీ భర్త ఎడలు ఏం కలుగును? వాంఛ కలిగిన. వాంఛ అంటే మిమ్మల్ని అడుగుతాను చెప్పండి, వాంఛ అంటే చెప్పండి. అంత ఇప్పుడే పుట్టినట్టు అంత యాక్టింగ్ చేయకండి, చెప్పండి. వాంఛ అంటే ఎవరన్నారు? ఇప్పుడు వాంఛ అంటే కోరిక అన్నారు, అలా అడిగారంటే అది కాదనే కదా దాని అర్థం. వాంఛ అంటే కోరిక. మన తెలుగు డిక్షనరీ అర్థాలు వద్దు. వాంఛ అంటే బైబిల్కి ఒక అర్థం ఉంది, దాని మూలం ఉంది. వాంఛ అంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, నేను చెప్పింది మీకు స్ట్రైక్ అవుద్ది. ఇదే పదం కయ్యేన్ దగ్గర వాడతాడు దేవుడు నెక్స్ట్ 4వ అధ్యాయంలోనే. ఏమంటాడంటే, నువ్వు సత్క్రియ చేసిన ఎలా తలెత్తుకుంటావు, నువ్వు సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పొంచి ఉంటుంది, దానికి నీ ఎడల వాంఛ అన్నాడు. ఇదే పదం అంటే అవ్వమ్మ దగ్గర, తల్లి దగ్గర ఏ పదం అయితే వాడాడో కొడుకు దగ్గర అదే పదం, ఎబ్రీ పదం వాడాడు. అంటే ఏంటి ఆ పదానికి అర్థం ఏంటో తెలుసా? కోరిక అనకండి, ఏంటి ఆ పదం అర్థం ఏంటో తెలుసా? పాపం అనుకుంటుందట, కయ్యేన్ని ఎలాగైనా సరే గ్రిప్పులో పెట్టుకోవాలనుకుంటుందంట. ఎప్పుడు మింగేద్దామా, ఆడెప్పుడు వస్తాడా అని వాకిట్లో ఒక సింహం కూర్చున్నట్టు, ఒక మృగం కూర్చున్నట్టు ఫీల్ అవుతుందంటే వాడిని వచ్చినట్టునే మింగేయడానికి, అంటే ఆయన గ్రిప్లోకి తీసుకోవడానికి ఎలాగైతే పాపం ఉందో అదే పదం ఇప్పుడు ఎవరికి ఉందట? అవ్వమ్మకి తన భర్త ఏళ్ళు ఏముంది? వాంఛ ఉంది. ఇప్పుడు వినండి, పాపానికి కయ్యేని ఏళ్ళ వాంఛ ఉంటే
కయ్యేని గ్రిప్పులో పెట్టుకోవాలని పాపానికి వాంచుంటే ఇప్పుడు అవ్వమ్మకు కూడా వాంచుందట. ఇప్పుడు ఎవరిని గ్రిప్పులో పెట్టుకుందామని చెప్పండి, అర్థమైపోవాలి. తన భర్తను ఎలాగైనా సరే గ్రిప్పులో నడు. జరిగే పనా? అవ్వమ్మ యొక్క ఆశ ఏంటో తెలుసా? తన భర్తను ఎలాగైనా సరే, తన భర్త ఏళ్ళ వాంచ్ అంటే తనని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటుందట. మరి భర్త ఏం చేస్తాడు? కింద రాస్తాడు, అతడు నిన్ను ఏళ్తాడు. ఆయనేమో నిన్నేయాలనుకుంటాడు, నువ్వేమో తన గ్రిప్లో పెట్టుకోవాలనుకున్నాడు. కానీ ఇది ఎప్పటికన్నా జరుగుద్దా? ఒకరోజు ఫేస్బుక్లో ఒకటి చదివాను, వినండి, త్వరగా ముగించేస్తాను. భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారట. ఏమనంటే, ఏయ్ నా మాటని నిన్ను ఎలా ప్రేమిస్తాను చూడు అన్నాడట. అప్పుడు ఆవిడందట, నువ్వు నన్ను ప్రేమించు, ఎలా అంటానో చూపిస్తాను అన్నదంట. మీకేమర్థమైందండి? ఆడంటున్నాడు, నా మాటి నేను నిన్ను ఎలా ప్రేమిస్తాను అన్నాడట. ఈవిడందట, ముందు నన్ను ప్రేమించి అప్పుడు ఎలా అంటానో చూపిస్తాను అందట. అంటే ఇది జరగదు చెప్పండి, అది జరగదు. ఇదే రగడ ఇక్కడ రాయబడింది. ఆవిడ అనుకుంటుందంట ఎలాగైనా సరే ఆయన గ్రిప్లు పెట్టుకోవాలనుకుందట. ఈయన అనుకుంటున్నాడట ఎలాగైనా ఏలాలనుకున్నాడట. ఇదంతా ఎందుకు వచ్చింది చెప్పనా? దేవుడనే అకౌంటబిలిటీ, బాధ్యత ఎప్పుడైతే మిస్ అయ్యారో కుటుంబం చిందరవందర అయిపోయింది. చూడండి, కొడుకుల వలన వేదన. ఒక కొడుకు చచ్చిపోయాడు, మరో కొడుకు అంతకడైపోయాడు. భర్త వలన ఏమైనా సంతోషం ఉందంటే ఎంత చెప్పినా మాట వినడు. పెళ్ళిని కొత్తలే అంటారంటే కొత్తలే అంటారులే, తర్వాత వినరు. పెళ్లి చూపులు ఏమంటారు చెప్పినా, నీకోసమే పుట్టినట్టుంది నాకు అంటాడు. సోఫా సెట్లో కూర్చుని టీ తాగేసి, నీకోసమే పుట్టినట్టుంది, నాకు తెలిసిపోయింది, నువ్వు ఈ ఊళ్ళు ఎందుకు పుట్టావు, నేను మా ఈదులు ఎందుకు పుట్టానో నాకు ఇప్పుడు అర్థమైంది, నీకోసమే పుట్టినంత ఉండదు. ఎంత కబుర్లు చెప్తారా? ఈ ప్రేమికులు కూడా పార్కులో కూర్చుని చాలా సీరియస్గా మాట్లాడుకుంటారు. ఇది ఎన్ని జన్మల బంధమో నాకు తెలియదు, కానీ నువ్వు అలా వచ్చినప్పుడు ఆ గాలి గట్టిగా వేసినప్పుడే నాకు తెలిసిపోయింది అంటాడు. ఇంత సీరియస్గా మాట్లాడుకుంటారా? సరిగ్గా 3-6 నెలలు గడిచిన తర్వాత ఇడు ఏమంటాడు చెప్పిన, ఈ పోటీగాడు ఏమంటాడు తెలుసా? నువ్వు లేకపోతే నువ్వు లేకపోతే ఉండలేనని ఈడే, ఏయ్ ఇంట్లో నువ్వైనా ఉండాలి, నేను ఉండాలి తెలుసుకో అంటాడట. ఎందుకు అలాగైపోయింది? అది అంతే, గుర్తుపెట్టుకో. అలాగే ఉంటుంది అంతే. బైబిల్లో రాస్తున్నాడు చూడండి, నీ భర్త ఎలా నీకు వాంఛ, అతడు నిన్ను ఏల్తాడు. వాంఛ, భర్త ఏళ్ళ వాంఛ వాంఛ వాంఛ. అవ్వమ్మ జీవితంలో ఎక్కడ మీరు చూడండి, ఇద్దరికి తీరని దూరం పెరిగిపోయింది. అతను నిన్ను ఏళ్తాడు. ఇప్పటికీ దేవుడికి బాధ్యత లేని కుటుంబాలు అదే జరుగుద్దంటే అదే జరుగుద్ది. దేవుడిచ్చిన అకౌంటబిలిటీ మెయింటైన్ చేయకపోతే ఒకరినొకరు సమాన హోదాలో సాటైన సహకారులు ఉండాల్సిన వారు ఒకరినొకరు ఏలుకోవడం, తిట్టుకోవడం, గొడవలు పెట్టుకోవడం, నష్టాలు కష్టాలు ఇవన్నీ తెచ్చుకుని మీద వేసుకుంటారు. అవ్వమ్మ జీవితం అకౌంటబిలిటీ మిస్ అయిపోయింది. ఆశీర్వాదమే తన జీవితానికి ఏమైపోయింది చెప్పండి? శాపం అయిపోయింది. పురుషుడికి 10వ వచనంలో త్వర ముగిద్దాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసతో నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఆదాముకి ఏమొచ్చింది? శాపం వచ్చింది, ప్రయాస వచ్చింది, ముఖానికి చెమట పట్టింది. దేవుడు ఒక మాట అన్నాడు, గుప్పెడి మెతుకులు తినడానికి నీ రెక్కలన్నీ మొక్కలవ్వాలి, ముఖానికి చెమట పట్టాలి, అలా జరిగితే కానీ గుప్పెడి మెతుకులు దొరకవన్నాడు. దీనిలో సామాజిక శాస్త్రంలో ఒక స్లోగన్ తీసుకొచ్చారు. ఏమన్నారంటే, రెక్కాడితే కానీ డొక్కాడదని. ఇది పెద్ద స్లోగన్ అనకండి, శాపం, అది గుర్తుపెట్టుకోండి. రెక్కాడితే కానీ డొక్కాడదనేది పెద్ద సామాజిక శాస్త్రంలో మాట్లాడకండి, అది శాపం. రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? లెక్కలు తేడా వచ్చాయి కనుక. దేవుని ఎదుట అకౌంటబిలిటీ మిస్ అయిపోయాం కనుక. అందుకే ఆదాముకు చెబుతున్నాడు ఏమని, నీవు సరిగ్గా ఉండక నా మాట కన్నా నీ భార్య మాట విన్నావు గనక, ఆమె మాట విని నువ్వు చేసావు గనక జీవితాంతం కష్టపడతావు, రూపాయి దాస్తావు, పిల్లలు అంటావు, భార్య అంటావు, దాస్తావు, అమ్మాయి అనుకుంటావు, కాస్త ఏదో దాస్తున్నాను పురుష లక్షణం, కష్టపడి డబ్బులు సంబంధించిన పురుష లక్షణం అనుకుంటావు, దాస్తావు 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 దాస్తావు. కానీ ఎంత దాచిన తర్వాత పురుషుడిగా నీకు మిగిలేదు ఒకటే, మట్టే గనక మట్టి అయిపోతావు అన్నాడు. అంటే మిగిలేదు, సాధించేది ఏముంది? పురుషుడు సాధించేది లేదు. దేవుడు లేని ఒక పురుషుడు సాధించేది ఏంటంటే అంత కష్టపడి 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 చివరికి పురుషుడు సాధించేది ఏంటో తెలుసా? ఏ మట్టి అయితే ఉందో, ఏ మట్టిలో నుంచి చేయబడ్డామో అదే మట్టి అయిపోతామంట. ఆదాముకి మిగిలింది ఏమీ లేదు, ఆదాముకి మిగిలింది ఏమీ లేదు, అవ్వకి మిగిలింది ఏమీ లేదు. ఇద్దరు కలిసి నష్టాలు తెచ్చి మీద వేసుకున్నారు.
ఇదే దేవుడు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు, దేవుడు చక్కటి దీవెనలు ఇస్తాడు. ఆ దీవెనల్ని కాపాడుకోవడంలోనే మన చేతుల్లో పెట్టాడు. ఒకనికి 5 ఇచ్చాడు, ఒకనికి 2 ఇచ్చాడు, ఒకనికి 1 ఇచ్చాడు. 5 ఇచ్చిన వాడు 5ని కాపాడితే ఇంకా తీసుకున్నాడు. 2 ఇచ్చిన వాడు 2 కాపాడితే ఇంకా తీసుకున్నాడు. 1 ఇచ్చిన వాడు ఆ 1ని బాధ్యత లేకుండా ఉంటే ఆ ఉన్నది కూడా తీసేయమన్నాడు. నేను ముగించేస్తున్నాను. మీకు సంసారాలు ఇచ్చాడా, బాధ్యతగా చేయండి. సంసారాలకి చిన్న చిన్న గొడవలు, కరివేపాకు గొడవలు పెట్టుకున్నారనుకోండి, గుర్తుపెట్టుకోండి. ఈ మాట నేను అనకూడదు. కరివేపాకు గొడవలు ఏంటంటే కరివేపాకు కోసం కూడా గొడవ పెట్టుకుంటారు భార్య భర్తలు, తెలుసా? కరివేపాకు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ దరిద్రం వచ్చిన తర్వాత, ఇది వచ్చిన తర్వాత ప్రతిదీ అమ్మగారు ఫోన్ చేసి చెప్పేస్తుంది. ఏమని? ఇవాళ ఎలాంటి కరివేపాకు తెచ్చాడు తెలుసా అని. అన్నీ అలా అమ్మకి చెప్పాడు. పురుషులు కూడా గుర్తుపెట్టుకోండి, నీకు ఒక భార్యని ఇచ్చాడు, జాగ్రత్త. నీకు బిడ్డలు ఇచ్చాడు, జాగ్రత్త. సంసార విలువ తెలియాలని గుర్తుపెట్టుకోండి. మీకు విలువ తెలియకుండా సంసారం ఇచ్చాడా, సంసారంతో జాగ్రత్త. ఆ సంసారాన్ని మీరు సరిగ్గా చేయకపోతే ఒంటరిని చేశాడు, ఆ రోజు నీకు తెలుస్తుంది భర్తలివా భార్యలో. గుర్తుపెట్టుకో. నీకు ఉద్యోగం ఇచ్చాడు, జాగ్రత్త. ఆ ఉద్యోగాన్ని బాధ్యతగా చేయి. నువ్వు దేవుడు నీకు ఏర్పరిచిన ఉద్యోగం, ఆ ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేయి. ఆ ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేయకుండా వస్తూ జీతం తీసుకుని ఆ జీతం డబ్బులు పట్టుకెళ్ళి పనికిమాలందరికీ పార్టీలు ఇచ్చి ఆ పార్టీల్లో మళ్ళీ తింగర తిరుగులన్నీ తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న భార్యను నువ్వు నిస్టోర్ పెట్టావనుకో, దేవుడు అనుకుంటాడు ఎందుకు వీడికి ఉద్యోగం ఇచ్చానని. ఎవరికి జీతం లేకపోయినా దేవుడు నీకు జీతం ఇచ్చిన తర్వాత నువ్వు పోయి పనికి మాలిన పార్టీ పెట్టి తాగుబోతునిందులు పెడితే ఆ తాగుబోతునిందులో నీ కిడ్నీలు పాడు చేసి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే ఈ ఉద్యోగం వల్లే చివరికి బాగానండి. ఈ ఉద్యోగం వల్లే నీకు జీతం వచ్చింది, జీతం రావడం వల్లే పార్టీలు పెట్టుకున్నావు, పార్టీలు పెట్టుకోవడం వల్లే నీ ఆరోగ్యం పోయింది, నీ ఆరోగ్యం పోయి చివరికి ఆ ఉద్యోగమే నీకేమవుతుందో తెలుసా, ఉరుతాడే కూర్చుంటుంది. గుర్తుపెట్టుకో. ఇల్లు లేదు, ఇల్లు లేదు, ఇల్లు లేదని ఏడుస్తాం, ఇల్లు ఇస్తాడు. ఆ ఇల్లు ఇచ్చినప్పుడు ఒక కుటుంబ ప్రార్థననో, ఒక బైబిల్ స్టడీ అనో, ఒక చక్కటి వాక్యాలను ఏదో ఒకటి పెట్టుకో. అవేమీ పెట్టుకోకుండా సరిగ్గా ఒక మంచి ఇల్లు కట్టుకుని ఎదురుగా పెద్ద టీవీ పెట్టుకుని ఆ ఎదురుగా ఒక కుర్చీ వేసుకుని ఆ కుర్చీ లీడు కాలు పెట్టి థమ్సప్లో ఏదో కలిపి తాగడండి. నేనేం చేయాలండి? నీకు ఇల్లు ఇచ్చింది దేనికి? పనికి మళ్ళీ అసలు వేస్తావానా? నీకు ఉద్యోగం ఇచ్చింది దేనికి? తాగుబోతు పార్టీలు పెట్టుకుంటావానా? నీకు బిడ్డలు ఇచ్చాడు, జాగ్రత్త. బిడ్డలు నువ్వు కలిసి ఆదివారం వచ్చే సమయానికి దేవుని సన్నిధికి రా, ఒక బాధ్యతకుండు. అలా కాకుండా బిడ్డల గాలి తిరిగి తిరిగి నువ్వు గాలి తిరిగి తిరిగి మీ ఇష్టం వచ్చినట్టు గాలి తిరిగి తిరిగితే బిడ్డలను ఇచ్చిన దేవుడే. గుర్తుపెట్టుకోండి, బిడ్డలను తీసుకోవడం కూడా తెలుసు ఆయనకి. ఒకనికి 5 ఇచ్చాడు, 5కి 5 చేస్తే మళ్ళీ ఇచ్చాడు. 2 ఇచ్చాడు, 2కి 2 చేస్తే మళ్ళీ ఇచ్చాడు. చేసినవాడు ఇచ్చినవాడు జాగ్రత్తగా ఉంటే ఇంకా ఇచ్చాడు. జాగ్రత్త లేకపోతే చెప్పండి ఉన్నవ కూడా తీసేస్తాడు. ఇప్పటికే మీకు ఏమి ఇచ్చాడు దేవుడు లెక్కలు వేసుకోండి. దేవా నన్ను ఆశీర్వదించి ప్రభా, నన్ను ఆశీర్వదించి ప్రభా. ఆశీర్వదిస్తాడు ఆయన, నేను ఆశీర్వదించడం అంటలేదు, ఆశీర్వదిస్తాడు ఆయన, దీవెనలు ఇస్తాడు ఆయన. ఆ దీవెనలను కాపాడుకోవడంలోనే చెప్పండి మన బాధ్యత ఉంది. మీరు ఎక్కడ చూడండి నిలబడలేకపోయాడు సౌలుని దేవుడు ఎందుకు రాజుని చేశాడు తెలుసా? సౌలుని దేవుడు రాజుని చేయడానికి కారణం ఒకటే, ఇంకెవడ ఎదగకూడదు, నువ్వు మాత్రమే ఎదగాలి, నువ్వు మాత్రమే రాజుగా ఉండాలి, అన్ని కుటుంబాలు నాశనం చేసేసి మీ కుటుంబం జీవితాంతం పరిపాలించాలని నేను రాజుని చేయలేదు. అన్ని కుటుంబాలని చక్కగా పోషించే మంచి నాయకుడిగా ఉంటావని నిన్ను రాజుని చేస్తే ఎవరినే బతకనే కూడా తిరుగుతున్నావంటే ఆ రాజరికమే నీ మెడకి ఏమవుతుందో తెలుసా? సౌలు ఉరుతాడైపోతుంది. ఏదైనా మీరు చూడండి, ఎక్కడైనా మీరు చూడండి, సంసోనికి చక్కటి బలం ఇచ్చాడు, సంసోనికి చక్కటి వీరత్వం ఇచ్చాడు. అదే బలాన్ని పట్టుకెళ్ళి ఫిలిస్తీన్ల అమ్మాయిలతో సరసాలాడితే అదే బలం 2 కళ్ళు పీకించేసింది. మీరు చూడండి. ఇస్రాయేలు యోధాకి చక్కటి పరిచర్య ఇచ్చాడు, సందా సంచి చేతిలో పెట్టాడు, జాగ్రత్తగా పరిచర్య చేయమన్నాడు, చేశాడా? అదే పరిచర్యలో దొంగ పనులు చేశాడు, అదే సందా సంచిలో డబ్బులు దొంగతనం చేశాడు. చివరికి ఆ దొంగ పనులే, ఆ అపోస్తుల హస్తమే చివరికి ఆయనకు ఉరుతాడైపోయింది, నడుము ఇరిగి పేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోయాయి. మీరు ఎక్కడైనా మీరు చూడండి, బైబిల్ చరిత్ర మనం అలా చదువుతున్నప్పుడు వ్యక్తుల జీవితాలు మనకు అర్థమవుతాయి. అంటే దేవుడికి నమ్మకంగా ఉన్న దావీదు లాంటి వాళ్ళు రోజు రోజుకి ఎదిగిపోయారు. దేవునికి నమ్మకంగా ఉండలేని సౌలు లాంటి వాళ్ళు రోజు రోజుకి దిగజారిపోయారు. ఆశీర్వాదం పొందుకున్న దావీదు అంతకంతకు వర్ధిల్లును అని రాయబడింది బైబిల్లో. కానీ సౌలు ఆశీర్వాదం పొందుకున్న సౌలు అంతకంతకి దిగజారిపోయారని రాయబడింది బైబిల్లో.
ఈ రెండు మనకు కనబడతాయి. అంటే దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడే. మనమే అనుకుంటున్నామంటే ఆశీర్వాదాలు మనమే అనుకుంటున్నామంటే శాపాలు ఈ సైన్యం నుంచో, శాపాలు ఎదురింటి నుంచో, శాపాల పక్కటి నుంచో, ఎల్లయ్యో పుల్లయ్య అనుకుంటున్నాం. అవేం కాదు. శాపాలు ఎక్కడి నుంచి రావు, నష్టాలు ఎక్కడి నుంచి రావు. సాతానగాడు కూడా దేవుడి పర్మిషన్ లేకపోతే ఏమీ చేయలేడు. ఎక్కడ ఏ కష్టం రాదు. శాపం అనేది ఎక్కడ వస్తుందంటే దేవుడు నీకు ఒకటి ఇస్తాడు, అది నువ్వు కాపాడుకోకపోతే నువ్వు చేసుకున్నది నీ నెత్తి మీదకి వస్తుంది. దీవెనల వెనకాలే చెప్పండి, ఏమన్నా చెప్పండి, శాపాలు ఉన్నాయి. ఈ పదం కన్నా దీవెన వెనకాలే నష్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు నుంచి మీకు ఇది అర్థమైతే ఎంతమంది ఎన్ని అడుగుతారు అడగండి దేవుణ్ణి. అడిగిన ప్రతి దానికి జాగ్రత్తగా ఉండండి. నువ్వు చదువు అడుగుతావా, ఇస్తాడు. ఉద్యోగం అడుగుతావా, ఇస్తాడు. మంచి భార్యను అడుగుతావా, ఇస్తాడు. ఇల్లు అడుగుతావా, ఇస్తాడు. ఏం అడుగుతావు అడుగు, అన్నీ ఇస్తాడు. నీకు మంచి స్వస్థత కావాలా, ఇస్తాడు. ఏం అడుగుతావో అడుగు, చేయబడిన దానికి తగినట్టుగా నమ్మకంగా జీవించు, ఇంకా ఇస్తాడు. అందుకే ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1. ఒక ఉదాహరణ మీకు అర్థమైన చెప్తాను. నాకు 500 ఇచ్చాడు అనుకోండి, నమ్మకంగా ఉంటే నాకు 1000 ఇస్తాడు. నేను 1000లో నమ్మకంగా ఉన్నాను అనుకోండి, నాకు 10,000 ఇస్తాడు. నేను 10,000లో నమ్మకంగా ఉన్నాను అనుకోండి, 1,00,000 ఇస్తాడు. 1,00,000లో కూడా నమ్మకంగా ఉన్నాను అనుకోండి, 1,00,00,000 ఇస్తాడు. ఇంకా నమ్మకంగా ఉన్నాను అనుకోండి, తీసుకెళ్ళి అందరంత ఎత్తులో కూర్చోబెడతాడు. 10 రూపాయల్లోనే దొంగ మాటలు, దొంగ నమ్మకం, దొంగ మాటలు మాట్లాడి తిరిగాను అనుకోండి, ఉన్న 10 కూడా తీసేసి పెట్టాడు. నాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆరోగ్యంలో జాగ్రత్తగా ఉండు, ఇంకా బలం ఇస్తాడు, ఇంకా చక్కగా ఉంటావు, ఇంకా బాగుంటావు, ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటావు. ఉన్న దాంట్లో సరిగ్గా లేకపోతే ఉన్నది కూడా తీసేస్తాడు, గుర్తుపెట్టుకోండి. నీ ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండు, ఇంకా ఆశీర్వాదకరంగా మారుతాడు. నీ రెక్కల కష్టాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆ ఉద్యోగంతోనే దేవునికి దూరం అయ్యావో, ఉన్న ఉద్యోగాన్ని కూడా తీసేస్తాడు. ఒకే ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను, నిజంగానే ముగిస్తాను. ఒక చెల్లికి పెళ్లి సంబంధాలు త్వరగా రాలేదు. చర్చిలో కూర్చుని చక్కగా ఇలాంటి చెల్లెళ్ళలాగా పాట పాడుతుంది, చక్కగా పాటలు పాడుతుంది. చాలా కాలం తోటి పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి ఆ పిల్లకి పెళ్ళి అవ్వలేదు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడిగింది. అయ్యా, అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి నా తోటోళ్ళందరికీ నాకు పెళ్ళి అవ్వలేదు, ప్రార్థన చేయండి అయ్యా అని. నా కూతురు లాంటి దాని అమ్మ, ఖచ్చితంగా నీకు ప్రార్థన చేస్తానని ఆ దైవజనుడు ఆ తల్లి కొరకు ప్రార్థన చేశాడు. మంచి సంబంధం వచ్చింది, పెళ్ళి అయింది. దగ్గర సంబంధమే, అదే ఊరిలో సంబంధమే, మంచి సంబంధం వచ్చింది. కొన్ని నెలలు అయింది, సంఘానికి రావట్లేదు. పాస్టర్ గారు అడిగారు, ఏమ్మా సంఘానికి రావట్లేదురా తల్లి అని అడిగితే ఆవిడ అందంట, అదిరిపోయే ఆన్సర్ ఏంటో తెలుసా, కొత్తగా పెళ్ళి అయింది కదా పాస్టర్ గారు అందంట. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? కొత్తగా పెళ్ళి అయితే చాలా ప్రాజెక్టులు ఉంటాయి. ఆదివారం నాడు మేము ఊరి మీద తిరగడానికి పోతాం, ఆదివారం నాడు మాకు చుట్టాల ఇంటికి పోతాం, ఆదివారం నాడు మాకు చాలా ప్రోగ్రాలు ఉన్నాయి, బీచ్లకు పోవాలి, పార్కులకు పోవాలి, రకరకాల తిరుగుతాం. అడగడానికి మీకైనా సిగ్గు ఉండాలి, నాకైనా సిగ్గు ఉండాలి అన్నట్టుగా ఒక మాట అంది. ఏమని? కొత్తగా పెళ్ళి అయింది కదా పాస్టర్ గారు అంటే దాని అర్థం ఏంటి? కొత్తగా పెళ్ళి అయితే ఎన్నో ప్రాజెక్టులు ఉంటాయి, నీకు ఇది వెళ్దని దాని అర్థం. మొత్తం మీద అలా అంది. సరే అయిపోయింది, కొత్తగా పెళ్ళి అయింది. సరే అమ్మ, గాడ్ బ్లెస్ యూ తల్లి, దేవుడు నేను దీవించను గాక అని. కానీ కొన్ని నెలలు పోయింది. నెలలు పోయిన తర్వాత అడిగాడు, ఏమ్మా నేను నెలలు అయిపోయిన తల్లి, పెళ్ళైన కానీ చర్చికి రావట్లేదు, ఏవరా తల్లి అని అడిగితే అప్పుడు అంది, ఇప్పుడు నేను ఒట్టి మనిషిని కాదంది. గాడ్ బ్లెస్ యూ తల్లి, దేవుడు నీకు మగ బిడ్డని ఇచ్చిన గాక, ఆశీర్వాదకరంగా దేవుడు నేను చేయను గాక, చక్కటి బిడ్డ ఇచ్చిన గాక, చచ్చి మానేకమ్మంటే తప్పకుండా వచ్చేస్తాను పాస్టర్ గారు అంది. బిడ్డని కనేసింది. రావట్లేదా అమ్మా అని అడిగాడు కొన్ని నెలల తర్వాత. బాబు బాగా చిన్నోడండి అంత. తర్వాత మళ్ళీ అన్నాడు, నిన్ను నీ బిడ్డని దేవుడు దీవించిన గాక, దేవుడు ఆశీర్వదించిన గాక, జాగ్రత్త అమ్మా, దేవుడు విడిచిపెట్టకమ్మా, దేవుడు నీకు మేలు చేశాడు, దేవుడు లెక్కలు అడిగే దేవుడు, జాగ్రత్త అమ్మా అని చెప్పాడు. సరే పాస్టర్ గారు వచ్చేస్తానంది. మళ్ళీ ఏడాది తిరిగేసింది, ఏడాది దాటింది. మళ్ళీ అడిగాడు, ఏమ్మా రావట్లేదారా తల్లి అని అడిగితే అప్పుడు మళ్ళీ అందంట, ఈ రెండోసారి కూడా నేను వట్టి మనిషిని కాదు. పాస్టర్ గారు కోపం వచ్చి ఒక మాట అన్నాడు. నాలాంటి ఏమన్నాడంటే, దేవుడు నీకు అనవసరంగా పెళ్లి చేశాడు అన్నాడు. నిజంగానే అన్నాడు, దేవుడు నీకు అనవసరంగా పెళ్లి చేశాడు. ఎందుకు తెలుసా? ఆ పెళ్ళి అవ్వకపోతే దేవుని దగ్గర కూర్చొని పాటలు పాడేదానివి, ఆ పెళ్ళి అవ్వకపోతే దేవుని స్తుతించి ఉండేదానివి, ఆ పెళ్ళి అవ్వకపోతే ఇక్కడ తుడుస్తూ చక్కగా దేవుని పరిచయం చేశా. దేవుడు నీకు పెళ్లి చేసి తప్పు చేశాడా అని అడిగాడు. దేవుడు నీకు మేలు చేస్తే దేవుడిని వదిలేమన్నా? పెళ్ళి అయిందని వంక పెట్టావు, పిల్లలు పుట్టారని వంక పెట్టావు, రకరకాల కారణాలు పెట్టావు. ఏ దేవుడు మేలు చేశాడో ఆ మేలుని బట్టే దేవుడు దూరం అయితే, ఇచ్చిన దేవుడే ఎలా తీసుకోవాలో కూడా దేవుడు తెలుసు, జాగ్రత్త అని చెప్పాడు ఆయన.
ఈ ఉదాహరణని మీకు ఏం అర్థమవుతున్నాయో, మీరేం అడుగుతారో అడగండి, ఏం అడుగుతారో అడగండి, ఇస్తాడు. ఆ ఇచ్చే దేవుడు జాగ్రత్త, మళ్ళీ తిరిగేసి అడుగుతాడు. ఇదంతా విన్న తర్వాత ఎలాగే ఇస్తానన్నాడు కదా, ఈ ప్రార్థన ఏంటంటే ఒక వజ్రం అడుగుదాం అనుకోకండి. ఇస్తాడు ఆయన. ఎందుకు ఇవ్వడు చెప్పనా? నువ్వు వజ్రం అని ఇవ్వడు ఆయన, గుర్తుపెట్టుకో. వజ్రాలు ఎందుకు ఇవ్వడంటే, నేను అడుగుతున్నాను, నువ్వు మామూలుగానే నిలబడు, అలాంటి నీకు 4 వజ్రాలు ఇస్తే అసలు నిలబడు, ఇంకెవడనే నిలబడి. మన దేవుడు ఎలాంటి చెప్పినా, మనకి ఎంత ఇవ్వాలో చెప్పండి అంతే ఇస్తాడు. మనల్ని కొన్ని పాడు చేస్తే అనుకున్నప్పుడు ఆయన ఇవ్వడానికి ఇష్టపడ్డు. వీడు ఇందులోనే జాగ్రత్తగా ఉండలేదు, ఇంకా వీడికి ఎక్కువ ఇస్తే మొత్తానికి దొరకడని ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇస్తాడు. అన్నిటికన్నా గొప్పది ఏమి ఇచ్చావు ప్రభు అంటే, ఈ డబ్బు కాదు, ఈ భూమి కాదు, ఈ ఇల్లులు కాదు, ఈ ఆశీర్వాదాలు ఇవన్నీ కాదండి. గొప్పది దేవుడు మనకేమిచ్చాడు తెలుసా? తన ప్రియ కుమారుణ్ణే మన కొరకు బలిగా ఇచ్చేసాడు. ఇంకేమి ఇవ్వాలి? ఈ భూమి మీద దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏదైనా ఉంది అంటే, తన బిడ్డనే మన కొరకు బలిగా ఇచ్చాడు, తన కుమారుడినే మన కొరకు బలిగా ఇచ్చాడు. దైవత్వంలోని దైవత్వం మన కొరకు బలి అయిపోయింది. ఇంతకన్నా మనకేం కావాలి చెప్పండి? మనకి పాపాలు అడ్డొస్తున్నాయని తన ప్రాణానికన్నా ఎక్కువైన తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు ఆకాశానికి భూమికి మధ్య వేలాడది చంపేశాడు. ఇంతకన్నా ఏం కావాలి? అందుకే పత్రికల్లో కానీ అపోస్తులు కానీ పదే ఉటంకించిన మాట ఏంటో తెలుసా? దేవుని ప్రేమ ఎల్లడి చేసెను, దేవుని ప్రేమ ప్రత్యక్షమయ్యను, తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పించిన. ఇంతకన్నా గొప్ప ఆశీర్వాదం, మహిమైశ్వర్యం మనకి ఇంకేమీ లేదన్నారు అపోస్తులు. ఇప్పుడు చెప్పండి, దేవుడిచ్చిన ఆశీర్వాదాల్లో ఇవన్నీ అడిగిన దేవుడు, నీకు ఇల్లు ఇచ్చిన అడిగిన దేవుడు, నీకు వాకిలి ఇచ్చిన అడిగిన దేవుడు, నీ ఉద్యోగం అడిగే దేవుడు, తన ప్రియ కుమారుని నీ కొరకు నా కొరకు బలిగిచ్చిన తర్వాత దానికి తగినట్టుగా జీవించకపోతే ఖచ్చితంగా నా బిడ్డ రక్తానికి అకౌంటబిలిటీ ఇస్తావు అని అడుగుతాడా? అడగడు చెప్పండి. ఖచ్చితంగా అడుగుతాను. నీ కొరకు నేను ఇంత చేశాను, ఇంత బలిదానం జరిగింది, దీనికి నువ్వేం చేస్తావని అడిగితే ఆ రోజు మనం ఎక్కడ నిలబడతాం? అందుకే మీరు ఏం అడుగుతారో అడగండి, అన్నీ ఇస్తాడు. అన్నిటికన్నా గొప్పది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఇచ్చాడు. ఆయన పట్టుకుని మీరు బతకండి. దేవుడు మరిన్ని ఆశీర్వాదాలు మీకు అనుకూలపరిచి మిమ్మల్ని జీవింపజేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం.